నేను చెప్పినట్టు వినాలే, వినకపోతే దూటు ఉండదు, ఎందుకు ఉండదు, నువ్వు పెద్ద ఇదా అదా అన్నట్టు మాట్లాడుతున్నా. మరి ఒకదైనా జాబ్ చేస్తున్నామంటే కంపల్సరీ వాళ్ళు చెప్పినట్టు వినాలి కదా. నేనేమో ఈ డ్యూటీ పరంగా వినాలని థాట్ తోటి నేను ఊకున్నా. మరి అదే కదా డ్యూటీ పరంగానే. డ్యూటీ పరంగా అడగట్లేదన్నా, నేను ఫిజికల్ గా అడుగుతున్నాడు. ఫిజికల్ గా అడుగుతున్నాడు. నేను చెప్పినట్టు వినాలి అంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళుకుంటేనే నాకు డ్యూటీ ఇస్తా అన్నాడు అన్నా. ఆ హాస్పిటల్లో లంబడోళ్ళు ఒక్కళ్ళు కూడా డ్యూటీ చేయట్లేదన్న. సెక్యూరిటీ డిపార్ట్మెంట్ లో వచ్చిన ఏదో ఒక రకంగా పంపిస్తారు. తెల్లారి మరుసటి రోజు నేను డ్యూటీకి వచ్చిన. నువ్వు పోయి చెప్పినందుకు బాధ కాలే, నువ్వు ఒక లంబడి దాన్ని ఉండి నా ముందు కూర్చొని నువ్వు కప్పుల టీ తాగుతావా? నీ బతికెంత, నువ్వెంత, నా కాళ్ళ కింద చెప్పు నువ్వు. నా మొగడు, నేను ఇల్లు కిరాయి కట్టుకోవాలి, నా పిల్లలకు తిండి పెట్టుకోవాలి, ఏం చేయను భగవంతుడన్న. నేను ఈ నరకం, నాకు అయ్యలేడా, అమ్మలేడా, అన్నదమ్ములు లేడా, ఎవరికైనా చెప్పుకుని ఏడుతామన్నా, కనీసం పట్టుకుని ఏడవనికి కూడా మనిషి లేడన్న నాకు ఈ రోజు వరకు కూడా. ఇక సార్ నేను దండం పెడతా సార్, నీ కాళ్ళన్న మొక్కుతా సార్, నన్ను డ్యూటీలోకి తీసుకోండి అని ఏడ్చిందన్న. నా మనసు నాకు సాక్ష్యం, ఆయన మనసుకు ఆయన సాక్ష్యం. ఈ మాట నాతో అన్నాడు. నేను అప్పటి నుంచి ఆయన మాట వింటలేను. ఎవరైనా పండుకోనికి అన్న పోయేది ఆడికి డ్యూటీలు చేసుకోనికి, పండుకోనికి పోతే రోడ్డు మీద దొరకరా మాకు? ఇక్కడ ఆడపిల్లకి సేఫ్ ఉంది, డ్యూటీ కాడ లేదు, ఆయనోడు పట్టించుకోడు, హాస్పిటల్ సూపరింటెండెంట్ పట్టించుకోడు, ఆరేమో పట్టించుకోడు, ఇంకెవరికన్నా చెప్పుకుంటాం మేము. అయితే ఏం చేసిండు, నేను పైన డ్యూటీ చేస్తుండే బాగా తాగి ఉన్నాడు అన్న. కామేష్ బాగా తాగి ఉన్నాడు. మధ్యాహ్నం డ్యూటీలనే పైన ఉంది, పిలువుపో అని అన్న. ఏ సార్ రమ్మంటుండంటే ఇట్లా కామేష్ సార్ రమ్మంటుండు అని అన్న. కామేష్ సార్ నన్ను ఎందుకు రమ్మంటాడు అనుకుంటే భయపడుకుంటానే పోయిన అన్న. డోరు పెట్టిండు, పెట్టి భుజం మీద చెయ్యి వేసి ఇట్లా నలుసుకుంటా, మీ లంబడోళ్ళు రొట్టె తిని గట్టిగా ఉంటారు, యూనిఫామ్ మీదకి ఇట్లా గుంజితే ఈ నుంచి ఇడి ఘాట్లే పడ్డాయి అన్న. ఇంకా ఇప్పటికున్నాయి ఆ ఘాట్లు. ఏంది నేను వీని చేతిలో బొమ్మనైపోయి చచ్చిపోనికి వచ్చిందా అనేసి. కాదు మా, నీకు ఇంత హరాస్మెంట్ జరుగుతుంది కదా, జాబ్ బంద్ చేసి బయట జాబ్ చేసుకోవచ్చు కదా. నువ్వు డ్యూటీ ఎట్లా చేస్తావు నేను చూస్తా, నువ్వు డ్యూటీ ఎట్లా చేస్తావో నేను చూస్తా. నేను నీళ్ళు ఎలా డ్యూటీ తీసుకున్నాడో అని సంగతి కూడా చెప్తా. ఏ రోజు పోలీస్ స్టేషన్ లో పోయి కేసు పెట్టాలి, ఓకే కేసు పెడతా అంటే జీతం ఏనన్నారు. జీతం కోసము డబ్బుల కోసమే ఇంత చేస్తున్నావా? అదే సార్, మీరు కొంచెం సెక్సువల్ హరాస్మెంట్ చేశారని ఆల్రెడీ ఆమె తన SC అట్రాసిటీ కేసు పెట్టింది కదండి నా మీద. అది కోర్టులో కేసు నడుస్తుంది. అది హాస్పిటల్ నుంచి ఎంక్వైరీ అయిన తర్వాత ఎంక్వైరీ రిపోర్ట్ ఏం రాకముందే వెంటనే సూపరింటెండెంట్ ఆఫీసులో లెటర్స్ తీసేమని ఎట్లా చెప్తారు సార్? మిమ్మల్ని ఏమైనా డబ్బులు డిమాండ్ చేసిందా సార్? ఇట్లా ఏమైనా బ్లాక్ మెయిల్ చేసి? ఎవరండి? ఈ రాణి అనే అమ్మాయి. ఎవరన్నా? ఈమె నాకు డైరెక్ట్ నాతో ఎప్పుడు మాట్లాడలేదండి. ఏ రోజు లంబాడి అనే కులాన్ని దూషించి ఏ రోజు మాట్లాడలేదు సార్? ఒక్కసారి ఇది వినండి సార్. కామేష్ కు నవనీత అక్కకి ఏం సంబంధం? కామేష్ ఎందుకు వద్దంటాడు? ఆయన ఇక్కడ సూపర్వైజర్ కదా. కామేశ్వర్ ఎక్కడ ఉన్నా ఇన్ఛార్జ్ గా నేను నవనీత ఉన్నాయి సూపర్వైజర్. పాత బిల్డింగ్ లో ఈ పని ఉందని చెప్పి కాల్ చేసి రమ్మని చెప్పి మీద చేసిందంట. దాని వీక్ అక్కడ పడుతుంది సార్. విన్నారా? ఓకే, ఇప్పుడు మీరెవరంటే మధ్యలో మాట్లాడేది? మా అన్న ఆయన, నేను వాళ్ళ బ్రదర్ ని. 23 నవంబర్ లో జరిగితే ఆమె ఇప్పుడు ఈయన వేధిస్తున్నాను ఎట్లా కేసు పెడుతుంది? ఏం గ్రౌండ్స్ ఉంటాయి? మరి ఇప్పుడు ఆయన 23 అంటుండే, ఇప్పటిదాకా 24 అన్నాడు మీ అన్న. కాదు సార్, ఆయన పడ్డతేనే ఇబ్బంది, మేము పడ్డ ఇబ్బంది కాదా? మేము ఆడపిల్లలము, మొగైనకే అంత ఇబ్బంది అనిపించినప్పుడు మా కడుపు మీద కొట్టినప్పుడు మాకు ఇబ్బంది కాదా? అయినా సార్ మీకేం తెలుసు సార్? మీరేమైనా హాస్పిటల్లో డ్యూటీ చేసిరా? ఆయన చెప్పిందే మీరు విన్నారు. ఏ రోజైనా నీకేం అన్యాయం జరిగిందమ్మా? నా రోజు ఎందుకు వచ్చి చెప్పలేదు సార్? మరి నువ్వు ఏమన్నా ఉండని అనుకున్నాను, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు సార్? మరి ఇప్పుడు ఎవరు
హాయ్ హలో వెల్కమ్ టు ఈనెన్ 6 టీవీ. నేను మీ సంతోష్. ఈ రోజు మన ముందుకు వచ్చిన ఇష్యూ ఏంటంటే, నాకు తెలిసి ఒక 3-4 డేస్ కాల్ చేస్తుంది సిస్టర్ మనకి. ఈమె ఒక హాస్పిటల్లో సెక్యూరిటీ జాబ్ చేసింది అని నాకు కాల్లో చెప్పిన విషయం. అమ్మ, నేను నీకు ముందే ఇంట్రడక్షన్ లో చెప్తున్నా అన్న, తర్వాత అన్న వీడియో డిలీట్ చేయండి అన్న, అది చేయండి అన్న అంటే మాత్రం మేము చేయం. ఇదైతే నేను ముందే చెప్తున్నా, ఓకేనా? ఎందుకంటే నీకు ఏదైతే ప్రాబ్లం యాక్చువల్లీ టేకప్ చేయడానికి మాకేం ప్రాబ్లం ఏం కాదు, మేమేం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే తర్వాత ఏమైందంటే మీరు ఏదో మాట్లాడుకొని సార్ మీరు అది డిలీట్ చేయండి అంటే మేము అది డిలీట్ చేయాలంటే మా ఛానల్ బాగా ఎఫెక్ట్ అవుతుంది, ఓకేనా? నీకు రెడీ అంటేనే ఇంటర్వ్యూ చేస్తా, లేదు ఇంకేదన్నా నీకు ఆల్రెడీ నేను అప్పుడు కూడా చెప్పిన, నాకు కాల్ చేసి చెప్తుంటే తీసుకో అంటే కూడా ఓ 2 రోజులు ఆలోచించుకో అని చెప్పిన, అవునా? 3వ రోజు తీసుకున్నాను. ఓకే, ఏంటి మన నీ ప్రాబ్లం ఏంటి? అసలు హాస్పిటల్లో నువ్వు ఒక సెక్యూరిటీ జాబ్ చేస్తున్నా అని చెప్పినావు, ఎవరితో ప్రాబ్లం అసలు ఏంటి? అసలు అందరికి నమస్కారం అన్న. నా పేరు శారద, నూనవతి శారద. నేను ఒక లంబాడి జాతికి చెందిన అమ్మాయిని. ఓకే, నేను అనాథ హాస్టల్లో పెరిగాను. నా హస్బెండ్ నన్ను ఇష్టపడి చేసుకున్నారు, లవ్ మ్యారేజ్. మా హస్బెండ్ వచ్చేసి గౌడ్స్. నా హస్బెండ్ 2024 లవ్ మ్యారేజ్. మాది లవ్ మ్యారేజ్. ఓకే, మీ హస్బెండ్ వాళ్ళు గౌడ్స్? మా హస్బెండ్ వాళ్ళు గౌడ్స్. ఓకే, నాన్ను మా అత్త మామ మా మామ లేరు కానీ మా అత్త నన్ను బాగానే చూసుకున్నది. నా 2 డెలివరీలు చేసింది. 2 పిల్లలు. మేము హైదరాబాద్ బతకనికి వచ్చినాం అన్న. నా హస్బెండ్ వచ్చేసి కార్ డ్రైవింగ్ చేస్తారు. తనకి యాక్సిడెంట్ అయింది ఎప్పుడు, ఫస్ట్ కరోనా అప్పుడు. అప్పటి నుంచి కొంచెం మెంటల్లీ బెడ్ గా ఉన్నారు. మమ్మల్ని పోషించలేని పరిస్థితులలో నేను నా పిల్లల్ని నా భర్తను పోషించుకోనికి నేను బయటికి వెళ్ళిన బతకనికి అని. నేను పోయినప్పుడు నాకు ఆప్షన్ లేదు, నీలోఫర్ హాస్పిటల్లో డ్యూటీ ఉందని తెలిసింది. ఫస్ట్ నిమ్స్కి వెళ్ళిన. నిమ్స్కి వెళ్తే అక్కడ ఎస్కేఎస్ కాంట్రాక్ట్ ఉంది. ఉంటే చాలా లాంగ్ అవుతుంది, బస్సు దొరుకుతలేదు అనేసి 2 రోజులు పోయినా నిమ్స్ కి. పోయినాక అక్కడ బస్సులు లేట్ అవుతున్నాయి, తిడుతున్నారు ఎట్లా పడితే అట్లా. నేను ఇంత లాంగ్ రావడం కంటే సార్ నాకు దగ్గరున్న ఏదైనా హాస్పిటల్లో ఇప్పియండి అంటే అక్కడ కృష్ణ సారు బాబు సార్ అని 2 సార్లు పరిచయం అయితే, అవునమ్మా నీకు లేట్ అవుతుంది అంటున్నావు, నీ ఇబ్బంది కూడా నాకు చెప్పినావు కాబట్టి నువ్వు నీలోఫర్ హాస్పిటల్లో సెక్యూరిటీ ఉంది చేసుకో, నేను చెప్పినా వెళ్ళు అని అన్నారు. అంటే నేను వెళ్ళి అక్కడ శ్రీనివాస్ సార్ అని ఆ సార్ ఉంటే, నేను 1000 రూపాయలు యూనిఫామ్ కట్టమంటే 1000 రూపాయలు యూనిఫామ్ కట్టినా. నాకు యూనిఫామ్ ఇచ్చిర్రు. నేను వెళ్ళిన డ్యూటీలో జాయిన్ అయినా. ఎప్పుడు జాయిన్ అయినా అంటే జూన్లో జాయిన్ అయినా. జాయిన్ అయినాక ఒక 15 రోజులకు మా డీటెయిల్స్ అన్ని ఇవ్వమన్నారు. ఇవ్వమంటే నా ప్రూఫ్స్ అన్ని ఊరు దగ్గరవి ఉన్నాయి. ఊరు దగ్గరవి వరంగల్ దగ్గరవి ఉన్నాయి. వరంగల్ దగ్గరవి ఉంటే ఇక్కడ కరెంట్ బిల్ ఇవ్వాలంటే కంపల్సరీ కరెంట్ బిల్లు ఇచ్చినాం. ఇచ్చేటప్పుడు మా డీటెయిల్స్ అడిగారు. ఏమని, నువ్వేంది ఎట్లా వచ్చినావు ఏంది అని అడిగారు. అడిగితే నేను చెప్పిన, సార్ నా పొజిషన్ ఇది, నా హస్బెండ్ కి సరిగ్గా లేదు, నా 2 పిల్లల్ని పోషించుకోవడానికి నేను ఇడికి వచ్చిన. కామేశ్వరరావు అని మా ఇన్ఛార్జ్, మా సూపర్వైజర్. నాకు వచ్చింది ప్రాబ్లం కూడా కామేశ్వరరావు ఆయనతో. అయితే చెప్పిన, ఏమని ఇట్లా నాకు ప్రాబ్లం అవుతుంది, అర్థం చేసుకుంటాడు, ఒక ఫాదర్ లాగా ఉన్నారు కదా అన్నట్టు. పెద్ద వయసు అయినా కాబట్టి నా ప్రాబ్లం సార్, హస్బెండ్ కూడా బాగాలేడు కాబట్టి కొంచెం అర్థం చేసుకుంటాడు మన ఇంటెన్షన్ లా నేను చెప్పిన. ఏమని, నా హస్బెండ్ ఇట్లున్నారు సార్, నా 2 చిన్న పిల్లలు, నేను ఒక 5-10 నిమిషాలు లేట్ అయినా కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి అని చెప్పిన. చెప్పినాక ఆ మనసు లోపల పెట్టుకున్నా, ఏం పెట్టుకున్నాడో నాకు తెలియకపోయేసరికల్లా ఒక 15 రోజుల నుంచి నాతోటి బిహేవియర్ బ్యాడ్గా ఉంది, చాలా బ్యాడ్గా ఉంది, టూ మచ్ బ్యాడ్. కామేశ్వరరావు బ్యాడ్గా ఉంది. మాటలు వల్గర్ గా మాట్లాడడం, చూపు వెరైటీగా చూడడం, అది ఇదిగా మాట్లాడుతుంటే నాకు మనం ఫస్ట్ టైం బయటకు వచ్చిన వాళ్ళకి మనకు బయట ప్రపంచం ఏందనేది కొంచెం తొందరగా ఈజీగా అర్థం కాదు కాబట్టి, సరే పోనీలే మా నాన్న ఏజ్ లో అంటారు కదా, నీ ఏదైనా అంటే చూసుకుంటున్నాడేమో అన్న ఇంటెన్షన్ తోటి నేను వెళ్ళిపోతున్నా. సడన్లీ పిలిచి ఐడి కార్డ్ తీసుకుంటు నాది. ఎన్ని రోజులకి? ఒక 1.5 month కి. నేను జాయిన్ అయినాక 1.5 month కి నాది ఐడి కార్డ్ తీసుకుంటు. ఎందుకు తీసుకున్నావు అంటే ఏం చెప్పట్లేదు అన్న, అసలు రీజన్ కూడా లేదు, ఒక్క రీజన్ కూడా లేదు. ఎందుకు రీజన్ లేదు ఏంది, నేనేమన్నా సరే అని అప్పటికి ఐడి కార్డ్ ఇచ్చిన, ఇంటికి వెళ్ళిన 3-4 days తర్వాత మళ్ళీ వచ్చి డ్యూటీ అడిగితే కూడా ఇయ్యట్లేదు, అసలు నాకు డ్యూటీ ఇయ్యట్లేదు. అంటే ఇక్కడ ఏమైపోయిందంటే, ఇప్పుడు ఓకే నీ దగ్గర ఐడి కార్డ్ అడిగింటే అంతకన్నా ముందే నీతో కొంచెం మాటలు బిహేవియర్ కొంచెం వల్గర్గా ఉంది. అంటే కొంచెం వల్గర్ గా, ఇక నేను చెప్పినట్టు వినాలే, వినకపోతే డ్యూటీ ఉండదు, ఎందుకు ఉండదు, నువ్వు పెద్ద ఇదా అదా అన్నట్టు మాట్లాడుతుంది.
అంటే మరి ఒకదైనా జాబ్ చేస్తున్నామంటే కంపల్సరీ వాళ్ళు చెప్పినట్టు వినాలి కదా. వినాలంటే నేనేమో ఈ డ్యూటీ పరంగా వినాలని థాట్ తోటి నేను ఊకున్నా. మరి అదే కదా డ్యూటీ పరంగానే. డ్యూటీ పరంగా అడగట్లేదన్న, నన్ను ఫిజికల్ గా అడుగుతున్నాడు. ఫిజికల్ గా అడుగుతున్నాడు. నేను చెప్పినట్టు వినాలి అంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతేనే నాకు డ్యూటీ ఇస్తా అన్నాడు అన్న. ఓకే ఏడవకమా ఏడవకమా. ఓకే ఓకే అన్నాడు. అన్న తర్వాత ఎంత ఉంటది, ఆయన వయసు ఎంత ఉంటది కామేశ్వర్ గారు? 60 సంవత్సరాలు ఉంటది అన్న. నాకు తండ్రి వయసు ఉంటది. నువ్వు అడగలేదా సార్ నా పరిస్థితి బాగాలేదు, మరి నా పరిస్థితి బాగాలేదని చెప్పినందుకే ఇంకా నన్ను అట్లా టార్చర్ చేసినారన్న. చేస్తే నేను అక్కడి నుంచి కూడా మా హాస్పిటల్ 2 సార్లు వెళ్ళి అడిగినాక మా హెడ్ ఆఫీస్ హిమాయత్ నగర్ లో ఉంటది. హిమాయత్ నగర్ లో మా హెడ్ ఆఫీస్ ఉంటది. అడిగి పోయినా పొద్దున 9 గంటలకేమో పోయినా. పోయి వెయిట్ చేయంగా సార్ వాళ్ళు వచ్చారు. వచ్చినాక ఏం జరిగింది అమ్మా అని అడిగారు. అడిగితే సార్ నన్ను ఇట్లా రీజన్ లేకుండా డ్యూటీ ఆపిరు అని చెప్పినాక ఎవరెవరు ఆపిరు అని అన్నాడు. ఆపితే కామేశ్వర్ సార్ నన్ను రీజన్ లేకుండా డ్యూటీ ఆపిరు అమ్మా అని అన్నాడు. అన్నాక సరే నేను అడుగుతాను, నువ్వు కూర్చో అని అన్నాడు. అన్నాక సరే అని నేను కూర్చున్నా. సాయంత్రం 5 గంటలకు మధు సార్ను కామేశ్వర్ సార్ ఇద్దరు వచ్చారు. వస్తే నన్ను లోపలికి పిలిచారు. వాళ్ళని పిలిచిరు. ఏం జరిగిందని నన్ను పిలిచి అడిగారు. అడిగితే సార్ ఏం జరిగింది, ఏం రీజన్ ఉందో నాకైతే తెలియదు సార్, మీరే అడగండి అని అన్న. నేను తప్పు చేయలేదు కాబట్టి, నాకు తప్పు ఏందో తెలియనప్పుడు నేను అదే మాట అంటా కదా అనేసి నేనేం చేసినా నాకు తెలియదు సార్, ఆయన నేనేం చేసినా నాకు తెలియదు సార్, సార్నే పిలిచి అడగండి అంటే పిలిచారు. పిలిచినాక వాళ్ళు పెద్దోళ్ళు కదన్న, ఆయన కుర్చీలో కూర్చోబెట్టుకొని ఏమేం మాట్లాడినాక అమ్మ నీదేం తప్పు లేదు, నువ్వు వెళ్ళి డ్యూటీ చేసుకో, నేనేం అన్నాడు ఇప్పటి నుంచి అని చెప్పి నన్ను ఇంటికి పంపించారు. ఇంటికి పంపించినాక నేను ఇంటికి వచ్చేసిన. తెల్లారి డ్యూటీలోకి తీసుకున్నప్పటి నుంచి అది కూడా కాదు, ఆ హాస్పిటల్ దగ్గర సోఫాలో సార్ వాళ్ళు 4 గంటలకు టీ తాగుతారు. టీ తాగుతుంటే నన్ను కూడా అదే సోఫాలో కూర్చొని టీ తాగమని చెప్పిండు. మామూలుగా ఇచ్చిర్రు, అందరికి ఇచ్చేటట్టు నాకు రెస్పెక్ట్ గా టీ ఇచ్చిర్రు. ఇస్తే నేను తాగిన. నాకు తెలియదు కదా వాళ్ళు పెద్ద క్యాస్ట్ ఉన్నారు, తక్కువ క్యాస్ట్ అని నాకు తెలియదు కదా. క్యాస్ట్ అంటే నేను లంబడామిన, ఆయన ముందు కూర్చోవద్దు, లంబడోళ్ళు ఆయన ముందు కూర్చొని టీ తాగొద్దు. ఎవరు ముందు? కామేశ్వరరావు ముందు టీ తాగొద్దు. నాకు ఆ విషయం తెలియదు. కులంతో ఏం పని ఇక్కడ? కులాలు ఏమన్నాయి? ఆ హాస్పిటల్లో లంబడోళ్ళు ఒక్కళ్ళు కూడా డ్యూటీ చేయట్లేదన్న. సెక్యూరిటీ డిపార్ట్మెంట్ లో వచ్చినా ఏదో ఒక రకంగా పంపిస్తారు. అంటే ఓకే ఓకే ఒక లంబాడి కులం ఓకే, వెళ్ళినో కూర్చునో అయిపోయింది అంటే అన్నాడా నీతో? ఈ మాట అన్నాడా? అప్పుడు అనలేదు. నేను వాళ్ళ ముందు కూర్చొని టీ తాగినాక నేను ఇంటికి వెళ్ళినాక తెల్లారి మరుసటి రోజు నేను డ్యూటీకి వచ్చినప్పుడు నా గురించి నువ్వు పోయి అక్కడ చెప్తావా? ఎక్కడ? సార్ వాళ్ళకి చెప్తారు. వాళ్ళు ఏం చేశారు? ఇంకొకటి, నాకు నువ్వు పోయి చెప్పినందుకు బాధ కాలే, నువ్వు ఒక లంబడి దాన్ని ఉండి నా ముందు కూర్చొని నువ్వు కప్పుల టీ తాగుతావా? నువ్వు నీ బతికెంత, నువ్వెంత, నా కాళ్ళ కింద చెప్పు నువ్వు అని అంటారు అన్న. ఈ రోజులలో కులాల గురించి విమర్శిస్తారా అన్న? అంటే ఇదంతా ఏంటంటే ఫిజికల్ గా నువ్వు ఓకే చేయలేదనేనా? ఇదంతా అదే అన్న. తర్వాత సరే నేను సార్ నాది సారీ సార్, నాకు తెలియక నేను తాగినా, నా తప్పైంది అనేసి నేను మాట్లాడినా అని సారీ చెప్పేసి డ్యూటీకి పోయిన కాడ కూర్చొనియాడు, నిలబడితే నిలబడనియాడు. వాడెందుకు వచ్చిందంటాడు, వీడెందుకు వచ్చిందంటాడు. ఒక మనిషిని మనం కొనుక్కొని జైల్లో పెడితే ఎట్లుంటుందో అంతకెక్కువ టార్చర్ అయిపోయింది అన్న. నాకేంది తల మీద నా 2 పిల్లలు, నా మొగడు, నేను ఇల్లు కిరాయి కట్టుకోవాలి, నా పిల్లలకు తిండి పెట్టుకోవాలి, ఏం చేయను భగవంతుడన్న. నేను ఈ నరకం, నాకు అయ్యలేడా, అమ్మ లేడా, అన్నదమ్ములు లేడా, ఎవరికైనా చెప్పుకుని ఏడుతామన్నా, కనీసం పట్టుకుని ఏడవనికి కూడా మనిషి లేడన్న నాకు ఈ రోజు వరకు కూడా. అంత నరకం చూపించిండు. అంత నరకం చూపిస్తుంటే మామూలుగానే పోనీలే నా పిల్లలు ఉన్నారు అని కడుపులో పెట్టుకొని డ్యూటీ చేసుకున్నా. అంత హరాస్మెంట్ చేసినా ఏమనలేదు, సరే ఏదో ఓన్లే అన్నట్టు లైట్ తీసుకున్నాను. నా పిల్లలు ఉన్నారు, అటెండర్స్ పిల్లల్ని చూడడానికి వస్తారన్న. అది గవర్నమెంట్ హాస్పిటల్. వాడు లోపల ఎందుకున్నాడు? నువ్వే ఉంచుకున్నావా? బయట నిలబెట్టినావు అనుకో, బయట ఎందుకున్నాడు? వాడిని కూడా నువ్వే ఉంచినావా? అసలు నీకు డ్యూటీ చేయడానికి వస్తుందా?
నువ్వు ఫస్ట్ రా, ఏదున్నా రమ్మని అన్న. అంటే ఎక్కడికి రమ్మంటాడు? ఆఫీస్ రూమ్ లకి, ఆఫీస్ రూమ్ లకి రమ్మంటాడు. ఇక పొద్దున సాయంత్రం ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు ఆయనకి ఇట్లా నేను కనబడాలన్న ఆయన ముందట. కనబడకపోతే ఏడిపోయింది ఎందుకు రాలేదని. సరే పోనీలే నా పిల్లలు ఉన్నారు, రియల్ కాకపోతే రేపు మారుతారు అనుకొని నేను కడుపులో పెట్టుకొని నేను నా డ్యూటీ నేను చేసుకుంటుంటే మళ్ళీ ఏం చేసిండు, అట్లా హరేస్ చేసిన, ఇది నా దగ్గర లొంగుతలేదు, నా దగ్గర వస్తలేదు, దీన్ని ఇంకేమైనా ఏమైనా చేయాలనుకున్నాడో మరి ఆయన మనసుకి ఏమనుకున్నాడో భగవంతునికి ఎరకన్న, నాకైతే తెలియదు. మన మనిషి కడుపులకైతే జోరి చూడవు అనేసి ఏం చేసిండు, ఇది ఇంత హరేస్ చేసిన ఇది నా దగ్గరకు వస్తలేదని ఏం చేసిండు, మళ్ళా డ్యూటీ ఆపిండు అన్న. మళ్ళా డ్యూటీ ఆపితే మళ్ళీ ఎందుకు డ్యూటీ ఆపిండు అనేసి మళ్ళా 2 సార్లు పోయి అడిగిన. ఏమని, సార్ నా డ్యూటీ అంటే, నీకు డ్యూటీ లేదు ఏం లేదు, ఎందుకు ఇవ్వాలి నీకు డ్యూటీ, దేనికి ఇవ్వాలి అని అన్నాడు. నేను ఏం తప్పు చేసిన సార్ అంటే, నీకు తెలియదా నువ్వేం చేసినావో, నీకు తెలిసే ఉంటది పో అని అన్నాడు. అన్నాక మళ్ళీ ఏం చేయాలి, ఇట్లయితే విన్నాడు అట్లయితే విన్నాడు అని ఏం చేసిన, మళ్ళీ హెడ్ ఆఫీస్ దగ్గరికి పోయాను. హెడ్ ఆఫీస్ దగ్గరికి పోతే శరత్ అని ఒక సార్ ఉంటాడు, ఈయన దోస్తులు, చాలా జాంజిగిరి దోస్తులు. ఈయన కామేశ్వరరావు ఫస్ట్ శ్రీశైలం దగ్గర ఇన్ఛార్జ్ గా చేసి వచ్చిండు. అక్కడ కూడా ఒక ఆడామె సెక్సువల్ హరాస్మెంట్ చేస్తే తరిమేస్తే ఇక్కడ నీలోఫర్కి వచ్చి పడ్డాడు. ఆయన చరిత్ర ఫస్ట్ చరిత్ర అది. అయితే నేనేం చేసిన, పోయి శరత్ కి చెప్పిన, ఏమని, సార్ మళ్ళా నన్ను డ్యూటీ ఆపిరు సార్ అంటే, ఎందుకు ఆపిరమ్మా, ఊకే ఆయనకు నీకేం పగ అని అన్నాడు. ఏం పగ అనేది నాకైతే తెలియదు కదా సార్, పెద్ద మనుషులు మీరు తెలుసుకోవాలి. నా తప్పు ఉంటే ఈ తప్పు ఉందని మీకు అడైతే, మీరు పెద్దోళ్ళు, అన్ని సీసీ కెమెరాలు ఉంటాయి, అందరు మనుషులు ఉంటారు, ఏదో ఒక ప్రూఫ్ అయితే మీ దగ్గరకు తెస్తాడు కదా. నా తప్పు ఉంటే ఎందుకు సార్ మరి నన్ను ఈ రకంగా ఏడిపిస్తుండు, చెప్పండి సార్, నా పరిస్థితి బాగాలేదు, నా 2 పిల్లల్ని ఆదుకోవాలి, నా బతికింది, నా ఆలోచించు సార్, నీకు దండం పెడతా సార్ అనగానే, నేను ఫోన్ చేస్తా, నువ్వు అక్కడ కూర్చోపో అని నన్ను బయట కూర్చోబెట్టిండు అన్న. సోఫాలో కూర్చోబెట్టంగానే వాళ్ళిద్దరు ఫోన్లో ఏం మాట్లాడుకున్నాక మళ్ళీ డ్యూటీ కాడికి పో అమ్మ తీసుకుంటారు అని అన్నాడు. అంటే సరే అని నేను డ్యూటీ కాడికి పోయినా. డ్యూటీ కాడికి పోయినాక ఆ రోజు లేడు, నేను డ్యూటీకి పోయిన రోజు లేడు, మళ్ళా తెల్లారి లేడు, మళ్ళా 4-5 రోజులు తిరిగినాక 6వ నాడో 7వ నాడో డ్యూటీకి తీసుకున్నాడు. ఆడ నేను డ్యూటీ చేయడానికి కారణం ఏంటంటే, నేను 2 డ్యూటీలు చేసుకుంటే నాకు 15,000-16,000 వస్తాయి అన్న. నాకు యాక్చువల్లీ జీతం అక్కడ 11,000 ఇస్తారు. డబల్ డ్యూటీ చేసుకుంటే ఏంటంటే మనకు ఒక 15,000-16,000 వస్తాయి. నాకు ఇల్లు కిరాయి వచ్చేసి 4,000. నేను చిన్న రూమ్ లోనే ఉంటా. నా పిల్లలకు తిండి, నాకు ఇల్లు కిరాయి, నా పిల్లల్ని చదివించుకుంటే చాలు. నాకు పెద్దగా ఏదో నేను లక్షలు వెళ్ళబెట్టాలనేది అయితే నాకు లేదన్న. నాకు నెలంతా గడిచి అంత కష్టం చేసుకుంటే నాకు చాలు. నా భర్త అట్లున్నా కూడా నేను ఆడపిల్లని బయటకు వచ్చి అదొక్కటే సార్ అనేసి ఏం చేసిన, ఇక సార్ నేను దండం పెడతా సార్, నీ కాళ్ళన్న మొక్కుతా సార్, నన్ను డ్యూటీలోకి తీసుకోండి అని ఏడ్చిండన్న. ఆడ ఆ రోజు సుధాకర్ సార్ కూడా ఉన్నాడు మా కేసు. ఆయన ఉండి నేను ఏడుస్తుంటే ఈమె ఏడుస్తుంటే నాకు ఎంత అనిపిస్తుంది తెలుసా సుధాకర్ అని అంటుంటే, సార్ పాపం సార్ అమ్మాయి అంటే టేబుల్ మీద చేసి కొట్టుకుంటా, ఇది నా గురించి పోయి ఆఫీస్లో చెప్తుందా, దీని పనులు రాలగొట్టాలి, దీని బతికెంత ఇదెంత సుధాకరు, ఇది నా కాళ్ళ కింద చెప్పుదు అని సుధాకర్ సార్ ముందటనే అంటుండు. ఆడేసో సార్ ఉన్నాడు. నీలోఫర్ లో ఆఫీస్, మాకు సెక్యూరిటీ ఆఫీస్ ఉంటది అన్న, సెక్యూరిటీ ఆఫీస్ లోనే జరిగింది ఇది. ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాక నేను ఏడుస్తున్నా, కొట్టడానికి మీదికి చేయలు లేపుతుండే, అన్ని చేస్తుండు. నా మీదికి ఆయన మనుషుల ముందటనే కొట్టడానికి చేయలు లేపుతుండు. టేబుల్ కొట్టుకుంటే చెంప దగ్గర వరకు పోతే సారే ఆపిండు. ఆపినాక సుధాకర్ సార్ ఉండి, అమ్మ నువ్వు వెళ్ళు, బయటికి వెళ్ళు అని అన్నాడు. అన్నాక నేను బయటికి వెళ్ళినాక మరి ఇక ఏం మాట్లాడిండో ఏమో, డ్యూటీకి తీసుకున్నాక నా కర్మ పాడుగాను, నా బతికింది ఇట్లా, ఓ అమ్మ లేడా, ఓ అయ్య లేడా, నా బతుకుకు ఏంది, ఓ రూపాయి లేదా, ఈ కష్టం కోసం ఇన్ని రాజకీయాలు, ఇన్ని మాటలా, మేము ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చింది బతకనికి, మమ్మల్ని బతకని చెట్టలు లేరు, ఏంది దగ్గర పనుకుంటేనే డ్యూటీ ఇస్తారా అని నా మనసుకు నేను అనుకొని నేను ఇంటికి పోయినాక డైరెక్ట్ గా నేను రమ్మని అడిగిండా, ఇండైరెక్ట్ గా నేను నడుస్తుందా? నన్ను డైరెక్ట్ గా రమ్మన్నాడు అన్న. నువ్వు డైరెక్ట్ నీ కోసము ఖైరతాబాద్ రైల్వే మెట్రో స్టేషన్ దగ్గర కారు పెడతా, నువ్వు వచ్చి కార్ ఎక్కుతావా ఎక్కువ, నాతో డైరెక్ట్ గానే అన్నాడు అన్న. ఈ మాటకి నా మనసు నాకు సాక్ష్యం, ఆయన మనసుకు ఆయన సాక్ష్యం. ఈ మాట నాతో అన్నాడు. నేను అప్పటి నుంచి ఆయన మాట ఇంటలేను. ఎవరైనా పండుకోనికి అన్న పోయేది ఆడికి డ్యూటీలు చేసుకోనికి, పండుకోనికి పోతే రోడ్డు మీద దొరకరా మాకు, వాళ్ళ కాడికి పోయి పండుకుంటేనే దొరుకుతామా, ఆ డ్యూటీ కావాలా? మేము నిజాయితీగా బతకనీకి బయటకు వచ్చినామన్నా, మమ్మల్ని బతకనియరు వీళ్ళు
నేను ఇన్ని రోజులు అనుకునేదాన్ని రోడ్డు మీద ఆడవాళ్ళు ఎందుకు వ్యభిచారం చేస్తారు అనుకునేదాన్ని. ఇట్లాంటి చేయబట్టి వ్యభిచారం రంగాల్లో దిగుతుర్రన్న. ఎక్కడన్నా ఆడపిల్లకి సేఫ్ ఉంది? డ్యూటీ కాడ లేదు, ఆయనోడు పట్టించుకోడు, హాస్పిటల్ సూపరింటెండెంట్ పట్టించుకోడు, ఆర్ఎంఓ పట్టించుకోడు, ఇంకెవరికన్నా చెప్పుకుంటాం మేము. పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ చేయడానికి ఏమైనా ట్రై చేయలేదమ్మా? నేను చెప్తాన్నా. అయితే అన్న ఆ సుధాకర్ సారు ఇక పొమ్మనగానే పోయినా. మళ్ళీ తెల్లారి డ్యూటీకి వచ్చిన. డ్యూటీకి వచ్చినప్పటి నుంచి ఇక మనిషిని చూసి ఒకలాగా మాట్లాడు, ఇంకా బుద్ధిగారిచ్చి మాట్లాడు. ఇంకా ఈ కోపంతో చెప్పిన ఇంటలేను కదా, ఇంకా బుద్ధిగారిచ్చి అమ్మ నువ్వు నీమ్స్ లో చేసి వచ్చినావు, నీమ్స్ ఎట్లుంటది, ఇక్కడ ఎట్లుంటది, అట్లా బుద్ధిగారిచ్చి మాట్లాడు. నువ్వు బుద్ధిగారిచ్చినా నేను నీ మాట విన్నాను, నువ్వు మంచితనంగా చెప్పినా నేను నీ మాట విన్నాను, నువ్వు ఎట్లా చెప్పినా నేను విన్నాను. నాకు నచ్చని పని నేను నా ప్రాణం పోయినా నేను చేయనన్నా. నా మొండితనం ఇంతే, ఫస్ట్ నుంచి అంతే. నా ప్రాణం పైన అది ₹1,00,00,000 ఉన్నా సరే నేను నాకు వద్దనుకుంటే నేను వద్దనుకుంటాను. నాకు కావాలనుకుంటే నేను అది ఏం లేకపోయినా నేను గుడిసెలనైనా తింటా. అంతేగాని నేను నా మనస్తత్వం మారదు. వెళ్ళిపోయేసరికల్లా పోయినా మళ్ళీ వచ్చిన డ్యూటీకి వచ్చినాక ఒక 15 రోజులు అయింది. ఇది ఆర్ఎంఓకి చెప్పిన. ఈ అట్లా అన్నాక ఆర్ఎంఓకి చెప్పిన, సార్ నన్ను ఇట్లా హరెస్ట్ చేస్తుండు. ఆయన పేరు లాలూ ప్రసాద్. ఆర్ఎంఓకు ఫోన్ చేసిన. ఫోన్ చేసి సార్ నన్ను ఇట్లా కామేశ్వర్ సార్ నన్ను హరెస్ట్ చేస్తుండు సార్, ఏంది సార్ జర మీరనే చెప్పండి సార్, నాకు బాధ టార్చర్ ఎక్కువ అవుతుంది సార్, ఏం చేయాలి సార్ అని అంటే, ఇగో ఇట్లాంటి సిల్లీ రీజన్స్ నాకు చెప్పొద్దు, ఇవన్నీ కామన్ ఇక్కడ, అట్లాంటి చెప్తారా అమ్మ అనేసి అన్నాడు. నా మనసు సగం ఇరిగిపోయింది. అన్న నువ్వేమన్నాను, ఏంది ఒక డాక్టర్ ఉండి వీళ్ళు ఇంత చదువుకొని వీళ్ళ చదువులు ఎందుకు, ఒక పిల్లకి ఇప్పుడు నాది న్యాయం అని నేను అంటలేను, కానీ అద్దం ముఖం రెండు ఎదురెదురుగా పెడితే ఏది అన్యాయమో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుస్తుంది. అవునా కదా? ఇప్పుడు ఒక ఆడపిల్ల నాకు ఫోన్ చేసి ఈ విషయం చెప్తుంది అంటే ఎందుకు చెప్తుంది, దేనికి చెప్తుంది అని అడగాలి. అవునా కదా? ఇప్పుడు నేను అబద్ధమే చెప్తున్నానో నిజం చెప్తున్నాను అనేది అయితే కనీసం తెలుసుకోవాలన్నా తెలుసుకోవద్దన్న. ఇట్లాంటి సిల్లీ రీజన్స్ నాకు చెప్పొద్దు. ఆఫ్టర్ ఆల్ ఇవి కామన్. ఫోన్ పెట్టే అన్నాడు. నా పానం సగం చచ్చిపోయింది అన్న. ఏది నిజమో ఏది అబద్ధం కనీసం పిక్చర్ ని అడుగుతారా అడగరా అనేసి అనుకున్నాను. అనుకున్నాక ఏం మాట్లాడకపోయేసరికల్లా లక్ష్మణ్ అని మా ఊరైన ఏవి తీయనికి వచ్చిండన్న నీలోఫర్. ఏంది ఫోటో మన రీల్ షూట్ చేయడానికి వచ్చిండు. వస్తే ఆయన సూపరింటెండెంట్ త్రో వచ్చిండు. మా ఊరు పిల్లగాడు ఇక్కడ సూపరింటెండెంట్ త్రో వచ్చిండు. వస్తే ఇట్లనే నేను ఇంకా మా ఒక ఊరల్లో అన్నప్పుడు పలకరించుకుంటామా అన్న. అయితే ఏంద్రా ఈడున్నావు అంటే, ఏం లేదన్నా గిట్లా ఈడ డ్యూటీ చేసుకుంటున్నా, సెక్యూరిటీగా చేసుకుంటున్నా, నా పిల్లల పరిస్థితి ఇదంటే, సరే అమ్మా ఏమైంది అంటే, ఏం లేదన్నా గిట్లా హరాస్ చేస్తున్నా అంటే, నేను మేడం తోటి చెప్పన్నా అని అంటే, ఎందుకన్నా మేడం దాకా ఏమొద్దు ఏం చెప్పకులే, ఎందుకు ఇప్పుడు నేను మాట్లాడుతుంటేనే నడుస్తూనే ఉంది కదా, ఏమన్నా పీకల మీదకి వచ్చినప్పుడు నీకు ఫోన్ చేస్తలే అని చెప్పిన. అన్నాక ఆయన అన్నాడు, సార్ ఈ పిల్ల మా పిల్లనే, నేను ఆ పిల్ల గార్డియన్ లాగా ఇక్కడ, ఆ పిల్లని ఏమనకు అని కామేశ్వర్ తోటి అన్నాడు. ఫోన్ చేసిండు నా ముందటనే, హాస్పిటల్లో ఉన్నప్పుడే ఫోన్ చేసిండు. నువ్వెవరో అనుకుంటున్నావేమో, ఈ పిల్ల మా పిల్లనే, నేను ఏవి తీయడానికి వచ్చినా, నేను ఉషారాణి మేడం తరఫున వచ్చిన, మీకు ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను మేడం తోటి మాట్లాడిపిస్తా అమ్మాయి గురించి, అమ్మాయి బతకడానికి వచ్చింది, అమ్మాయి పెళ్లి 11-12 సంవత్సరాలు అయినా భర్తను పట్టుకుని మంచిగా వాళ్ళ కుటుంబం మీద వాళ్ళు బతుకుతురు, ఎందుకు సార్ వాళ్ళ జోలికి పోతున్నావు అని అన్నాడు. అన్నాక లక్ష్మణ్ గారు మీరు ఆమెకు షూరిటీ ఉంటారా, మీరు షూరిటీ ఉంటారా అని అన్నాడు. గార్డియన్ ఉంటారా, ఏం జరిగినా మీరు గార్డియన్ ఉంటారా అని అన్నాడు. అనగానే ఉంటాము అని ఆయన అన్నాడు. నేను ఉంటా అంటే సరే నేను తీసుకుంటాలే అని మళ్ళీ అప్పుడు డ్యూటీలకు తీసుకున్నాడు. అదేంది ఆ రోజు సుధాకర్ ముందట నన్ను తిట్టినాను అన్న కదా, ఆ రోజు ఈ అన్న ఫోన్ చేసి అన్నాడు అన్నట్టు, నేను అమ్మాయి ఏ తప్పున్నా అమ్మాయి తరఫున నేను మాట్లాడతా, నేనేం తప్పు చేయలేదన్న. అక్కడ మీరు అక్కడ అడిగిన 10 మందిని ఒకటే మాట ఉండాలి, అడగకపోయినా ఒకటే మాట ఉండాలి. ఇప్పుడు నేను ఈడికొచ్చి చెప్పినందుకు నాది నిజం కాదు, నేను వెనకాల ఉన్నంత మాత్రం నేను అబద్ధం కాదు. ఆయనకు ఈయన లక్ష్మణ్ అన్న ఉండి ఫోన్ చేసి చెప్పిండు, ఇట్లా అంటే నేను ఉంటా సార్, ఏది జరిగినా నేను ఉంటా అమ్మాయిని, మీరైతే డ్యూటీకి తీసుకోండి, నేను మేడం తోటి మాట్లాడతాను కూడా అన్నాడు. అన్నాక ఇంకా నన్ను తిట్టిండు, అన్ని అయిపోయింది, నేను ఏడ్చినా తూడ్చినా అది అయిపోయింది. ఇక తెల్లారి డ్యూటీలోకి తీసుకున్నాక 10 రోజులైంది, 15 రోజులైంది, ఇక హరాస్మెంట్ నడుస్తూనే ఉంది, బుధగరిస్తుండు, ఏది చేసినా కూడా నేను ఇక ఆయన దారిలోకి పోతలేనన్న. నాకు ఆ దారి నచ్చలేదు, నాకు పోబుద్ధి కాలేదు.
పోకపోయేసరికల్లా నేను పైన డ్యూటీ చేస్తున్నా, ఉమ్, ఏడ యూనిట్ లో డ్యూటీ చేస్తున్నా. ఉమ్, యూనిట్ ల పాత బిల్డింగ్ అంటది అన్న, ఆడ సీసీ కెమెరాలు ఇట్లా ఏముండో. మా ఆఫీస్ అప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, నేను డ్యూటీ చేసేటప్పుడు కడుతురు, ఉమ్, ఆడ సీసీ కెమెరాలు ఉండవు. కొత్త బిల్డింగ్ ఇటు సైడ్ మాత్రమే సీసీ కెమెరా ఉంటది. ఉమ్, అయితే ఏం చేసిండో, నేను పైన డ్యూటీ చేస్తుండే బాగా తాగి ఉన్నాడు అన్న కామేష్, బాగా తాగి ఉన్నాడు. మధ్యాహ్నం డ్యూటీలనే? డ్యూటీలనే 3 గంటలకు బాగా తాగి ఉన్నాడు. ఆ హాస్పిటల్ ఎవ్వరు లేరు. ఉమ్, అయితే శ్యామల అని ఒక పిల్ల ఉంటది సెక్యూరిటీ, ఉమ్, ఆమె తోటి నన్ను పిలువు అని అన్నాడు. ఉమ్, పైనుంది పిలువు పో అని అన్నాడు. సరే పిలువు అంటే ఆ పిల్ల ఏం చేసింది, డ్యూటీ అయిపోయింది. ఆమె మార్నింగ్ డ్యూటీ, నాది ఆఫ్టర్నూన్ డ్యూటీ. వాళ్ళేమో 3 గంటలకు వెళ్ళిపోతారు, మేము 2 గంటలకు ఎక్కుతాం. ఆఫ్టర్నూన్ 2 o'clock. 2 o'clock కి మేము ఎక్కుతాం, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. ఉమ్, అయితే ఏం చేసింది, నేను సార్ రమ్మంటుండే అని అన్నది. ఉమ్, ఏ సార్ రమ్మంటుండే అంటే ఇట్లా కామే సార్ రమ్మంటుండు అని అన్నది. కామే సార్ నన్ను ఎందుకు రమ్మంటాడు అనుకుంటే భయపడుకుంటానే పోయినా. ఉమ్, ఇక భయపడుకుంటా పోయినా. పోంగానే నువ్వు నమ్ముతావా నమ్మవా అన్న, నా తోడబుట్టిన అంత విలువ గాని డోరు పెట్టిండు. పెట్టి భుజం మీద చెయ్యి వేసి ఇట్లా నలుసుకుంటా, మీ లంబడోళ్ళు రొట్టె తిని గట్టిగా ఉంటారు, మీ పర్సనల్ జాతి పేరు కూడా ఎత్తిండు. జాతి పేరు కూడా, నువ్వు పొట్టిగున్నావు, గట్టిగున్నావు, నీ మూతి మీద మచ్చ భలే ఉంది, నిన్ను ఉట్టిగా కోరుకోలే అనేసి అన్న. యూనిఫామ్ మీదకి వెళ్ళి ఇట్లా గుంజితే ఈ నుంచి ఇడి ఘాట్లే పడ్డాయి అన్న. ఇక ఇప్పటికున్నాయి ఆ ఘాట్లు. ఏవో ఫోటోలు పంపించిన అవే ఓకే పడ్డాయి. పడంగానే ఇంకా నా ప్రాణం సగం వెళ్ళిపోయింది అన్న. ఏంది నేను ఏం చేతిలో బొమ్మనైపోయి చచ్చిపోనికి వచ్చిందా అనేసి. అంటే ఫిజికల్ గా ఏమన్నా గుంజండా లేదంటే ఏదో ఫిజికల్ గానే కావాలనే గుంజిండు అన్న. నువ్వు ఎందుకు నా దగ్గరికి రావా, నువ్వు ఇంత గట్టిగా ఉన్నావు, లంబడోళ్ళు రొట్టె తిని గట్టిగా ఉంటారు, నువ్వు పొట్టిగా గట్టిగా ఉన్నావు, నువ్వు మూతి మీద అవయం వర్ణించుకుంటా చెప్పిండు అన్న. నువ్వేమన్నాను కానీ మనిషి అన్నకి ఏమైంది, దాని తర్వాత ఏం జరిగింది? ఏడోక్ తల్లి, ఏడోక్. ఇది చేద్దాం అంటే మరీ ఇంత అరాచకం ఆడపిల్లల మీద మరీ సరే. అయితే అన్న నేను ఫోటోలు కూడా పెట్టినా, గుంజిండన్న. గుంజంగానే ఏం చేసిన, నేను ఇక అమ్మ అనుకుంటా ఏడుచుకుంటా. ఆయన టేబుల్ కి ఇటువైపు నేను అటువైపు పారిపోయినన్న. రూమ్ లోకి వెళ్ళి పారిపోయిన మనిషికి నేను ఎవరు లేరన్న. ఆఫీస్ లో ఎవ్వరు లేరు, నేను ఆయన ఉన్నాం. అయితే మాకు ఇట్లా కిటికీ ఉంటదన్న, కిటికీ ఉంటే వేరే పిల్ల చూసి ఆమె అక్కడి నుంచి ఎక్కడికే పారిపోయింది అన్న. ఐడి కార్డు కూడా ఇవ్వలేదు ఇప్పుడు వరకు. ఆమె పేరు కూడా నేను తర్వాత చెప్తా, ఇప్పుడైతే చెప్పను. చెప్పమనే చెప్తా ప్రాబ్లం అవుతుంది ఎందుకు వాళ్ళకి. అయితే ఆ పిల్ల చూసి మొత్తం ఆయన చేసేది మొత్తం చూసి ఆమె చూసి వెళ్ళిపోయిందన్న. మళ్ళీ డ్యూటీకి రాలే, రిటర్న్ మళ్ళీ తిరిగి హాస్పిటల్ డ్యూటీకే రాలే ఇయటి వరకు. అయితే నేనేం చేసినా, నేను డోర్ తీసుకొని వెళ్ళిపోయి నా కాళ్ళు చేతులు గజగజ వణుకుతున్నాయి అన్న. నువ్వేమన్నాను గాని కాళ్ళు చేతులు గుంజుతున్నాయి అసలు. ఇక భయం కూర్చుంది ఇక లోపట. బయటకు వచ్చేసినాక నా కాళ్ళు చేతులు గజగజ వణుకుతున్నాయి. ఏంది నా బతుకు, నేనేమన్నా అయితే నా పిల్లలు ఆగమవుతారు, నా పిల్లల కోసం కదా నేను కడుపు నింపనికి. నాకు నేనేమన్నా దొంగతనం చేసిన ఈయన నాకు రూపాయి పెడుతుండా, ఓ నెల కిరాయి కడుతుండా, నాకు కష్టం ఉందంటే పెడుతుండా. ఈయనకు నేను ఆమెనా ఏంది నాకు ఈ గోస, ఏంది నాకు ఈ దెబ్బలు? భగవంతుని ఒక్కదాన్నేనా చాలా మంది ఉన్నారు ఇట్లా? 30-40 మంది దాకున్నారన్న. ఎందుకు బయటికి రాలే వాళ్ళు? ఎట్లొస్తారు? వస్తే వాళ్ళు రానియరు బయటికి. వాళ్ళు కొంచెం ఇవాళ నాకు సపోర్టు ఇంతో అంత నేను వచ్చి బయట మాట్లాడుతున్నా కాబట్టి నీలాంటి వాళ్ళన్నా నాకు సపోర్ట్ మాట్లాడిరు. పోలీసు వాళ్ళు అమ్ముడు పోయినాక ఎవరు వచ్చి చెప్తారన్న? పోలీసు వాడు అమ్ముడు పోయినాక ఇంకెవరు వచ్చి చెప్తారు బయటికి? నువ్వు ఓకే ఇదంతా అయిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళావా? అదంతా అయినాక నేనేం చేసినా ఇక ఏడుచుకుంటూ నాంపల్లి పిఎస్ కాడికి పోయినాక అక్కడ ఎస్ఐ ఇట్లా ఎవ్వరు లేరన్న. నాకు ఎస్ఐ తెలియదు, డిఎస్పీ ఎవరు తెలియదు. మాకు ఈ రోజు వరకు మేము పోలీస్ స్టేషన్ ఎన్నడూ ఎక్కలేదు. ఎక్కకపోయేసరికి ఏం చేసినా మామూలుగా ఆ పోలీస్ స్టేషన్ కాడికి పోయి మస్తు ఏడుస్తున్నా. అయితే నాగరాజ్ అని రౌండ్స్ కి వేస్తారు కదా అన్న, నీలోఫర్ కానిస్టేబుల్. ఏమైందమ్మా అంటే సార్ అంటే 2 మనుషులను పంపించిండు, కోటేశ్వరరావు, సాహో సార్ అని. పంపించినాక వాళ్ళు నువ్వు కేసు పెడితే నీకు జీతం ఇయ్యం,
నేను డ్యూటీలోకి తీసుకొని నడు అని తీసుకొని పోయారు. ఎక్కడ నీలాఫర్ సంబంధించిన వాళ్ళ? నీలోఫర్ కి సంబంధించిన వాళ్ళు. ఓకే. ఇంకా నాకు ఈ దూటొద్దు, నాకు పైసలు వద్దు, వాడు నన్ను కొట్టుడొద్దు, నేను వాని కాడ పండుకున్నాడు నాకు వద్దు, నాకు ఏది వద్దు, నాకు అసలు ఈ దూటే వద్దు, నువ్వేమన్నా అనుకో అన్న, నాకు అసలు ఈ దూటొద్దు, నేను బతుకుతే ఏనన్నా బిచ్చం అడుకొని బతుకుతే ఏ గుడి కాడన్నా కూర్చొని తింటా, లేకపోతే ఏనన్నా పాష్ పని చేసుకొని. కాదు మనకి ఇంత హరాస్మెంట్ జరుగుతుంది కదా, జాబ్ బంద్ చేసి బయట జాబ్ చేసుకోవచ్చు కదా. బయట జాబ్ చేసుకోనికి ఇప్పుడు మనం ఇదే ఒక్కటే తెలుసు కదా అన్న. ఇప్పుడు ఆయన గురించి మనం చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా పెద్దోళ్ళు కూడా. ఇప్పుడు నేను మానేయడానికి అట్లా ఎంతమంది అని మానేస్తాం? ఎక్కడెక్కడ ఇక్కడ ఒక దగ్గర అట్లా అవుతుంది, రేపు ఇంకో దగ్గర కూడా కాదని గ్యారెంటీ ఏంది? అవునా కాదా? అనేసి ఇక ఏం చేసిండు, నేనేం చేసిన, నాకు అది ఊటొద్దు ఏమొద్దని ఆ ఐడి కార్డ్ ఆ సహో సార్కి ఇచ్చేసిన, నీ కాంట్రాక్ట్ పో, నువ్వు పో, నేను డ్యూటీకి రాను సార్, నీ డ్యూటీకి నీకు వద్దండ, మీరేమో పట్టించుకోరు, మీ బిడ్డ అయినా ఒక లెక్కనే, ఇక్కడ ఎవరైనా ఒకటే, ఇడంతా ఏమో కథ నడుస్తుంది, నాకు వద్దు, నేను ఏది బతికైనా నా పిల్లల్ని బతికించుకుంటాయా, నాకు వద్దయ్యా అనేసి ఏం చేసిన, నేను ఇంట్లోకి వెళ్ళి అక్కడ నుంచి బయటకు వచ్చేసిన ఇండ్ల పని ఒక 2 నెలలు చేసిన. ఇండ్ల పని ఎక్కడ, మా ఇంటి దగ్గర మామూలుగా ఇండ్ల పని 2 నెలలు చేసిన. నా బిడ్డ గొంతుల గడ్డలు అయితే ఆ పిల్లని హాస్పిటల్ చూపిస్తే 2,50,000 అట్లా ఇట్లా అడుగుతారు, ఏం చేయాలి అని కోటి ENT హాస్పిటల్ కు పోవాలి. ఈ వీటికి సంబంధించింది అయితే ENT చూస్తారు అన్నట్టు. కోటి ENT హాస్పిటల్ కి పోతే, అమ్మ పాపకు ప్రాబ్లం బాగుంది, గడ్డలు బాగా పెరిగినాయి, అది ఏం గడ్డలో తెలియదు, క్యాన్సర్ కావచ్చు, లేకపోతే మామూలు గడ్డలే కావచ్చు, అమ్మాయికి బ్రెయిన్ కు ఆక్సిజన్ ఆగుతుంది, నీకు తెలియదు ఏమున్నది అంటే, మనం హాస్పిటల్ చూసిందే కాబట్టి మనకు ఐడియా ఉంటది కాబట్టి ఏం చేసిందన్న, ఆ నుంచి గాంధీలో చూపించడానికి తీసుకుపోయినా పాపను బ్లడ్ టెస్ట్లకు తీసుకొని పోతే, ఆడ డ్యూటీ ఉందమ్మా చేసుకుంటావా అంటే, చేసుకుంటా సార్ అంటే నన్ను ఆడ కూడా సెక్యూరిటీ జాబ్ లకు తీసుకున్నారు. చేసిర్రు, నేను ఆడ చేసుకుంటా, నా బిడ్డకు ఆపరేషన్ చేయించుకున్నా, నా బిడ్డ మంచిగా అయింది, నా బిడ్డ మంచిగా అయింది. నైట్ అంతా డ్యూటీ చేసుకునేది, పొద్దున్న దాకా పిల్లని చూసుకున్నా. ఇక నేను ఒక్కదాన్ని ఎవరు లేరు కాబట్టి నా పిల్లని నేనే చూసుకోవాలి. మంచిగా అంటే లేవాడు మన చిన్న బాబు లాగా అన్న, చిన్న పిల్లలు ఎంతనో ఆయనంత, పుట్టిన పిల్లలు ఎంతనో ఆయనంత. చిన్న పిల్లలు ఎట్లనో ఇంకా మాటలు కూడా రావు సరిగ్గా. అంతగానం ప్రాబ్లం ఆయన చచ్చిపోయేటైనా బతికిండు, ఆయన బ్రెయిన్, ఆయన నడుము అన్ని ఇరిగిపోయినాయి అన్న, అన్ని. ఆయన ఇంకా ఎట్లున్నాడంటే, ఇంకా నేను ఆయనకు అన్నం పెట్టి, నా తోడు నాకు ఉండాలి, నా నెత్తి మీద నీడ నాకు ఉండాలన్న ఒక ధైర్యంతో అన్న, మంచిగా ఉన్నప్పుడు చూసుకుండు, మరి నన్ను మంచిగా చూసుకున్నాడు, చాలా బాగా చూసుకుంటాడు. ఇవాళ అట్లయిందని మనం వదిలేస్తామా? ధర్మం కాదు కదా, ధర్మం కాదు కదా. ఎక్కడెక్కడో దేవుళ్ళు ఉన్నారన్న, మన మనిషి మన పక్కన ఉంటేనే దేవుడు ఉన్నట్టు అనేసి ఏం చేసిన, గాంధీలో చేసుకుంటున్నా. చేసుకున్నాక అక్కడ కాంట్రాక్ట్ వెళ్ళిపోతుంది, మళ్ళీ వేరే ఏదో వస్తుందో ఏమో అని అన్నారు. అన్నాక ఏం చేసిన, నీలోఫర్లో హౌస్ సోర్సింగ్ అంటే, ఇది కాంట్రాక్ట్, అది హౌస్ సోర్సింగ్ అంటారు అన్న. హౌస్ సోర్సింగ్ ఏంటంటే ఎవరు గోల్ ఉండదు, వచ్చినమా మన డ్యూటీ చేసుకున్నామా పోయినామా, హెల్త్ ఇన్స్పెక్టర్లు ఇది చేసిరా అన్నట్టు ఉంటది, సైన్ అదే అటెండెన్స్ వేసుకున్నారా అన్నట్టు ఉంటది. అయితే నేను అక్టోబర్ 24వ తారీఖు వేకెన్సీ ఉందంటే, తబల్ అని నీలోఫర్ కి ఒక ఆఫీస్ ఉంటది, ఆడ నా డాక్యుమెంట్స్ ఇస్తే నాకు నవంబర్ 1వ తారీఖు జాయినింగ్ లెటర్ ఇచ్చిరన్న. ఇది జాయినింగ్ లెటర్ నవంబర్ లిఫ్ట్ ఆపరేటర్ గా ఇచ్చిర్రు. దాంట్లో నా భర్తకు ఏమైంది అనేది కూడా నేను మెన్షన్ చేసే ఇచ్చిందన్న. నా భర్తకు ఇట్లా బాగాలేదు, అందుకని నా పిల్లల్ని పోషించుకున్నాక నాకు ఈ డ్యూటీ కంపల్సరీ కావాలని మెన్షన్ చేపించే నేను ఈ డ్యూటీలోకి ఎక్కినాను. ఎక్కినాక ఏం చేసింది, నెల 15 రోజులు అయింది. డిసెంబర్ 15వ తారీఖు, డిసెంబర్ 6వ తారీఖు ఇక ఫస్ట్ నుంచి ఇక నన్ను చూసిండన్న. 2వ వారం నుంచి మళ్ళీ కామేశ్వర, నేను నీలోఫర్ కు వీరభద్ర కాంట్రాక్ట్ లా డ్యూటీకి ఎక్కిన. సాయి కార్తికేయులకి వెళ్ళి ఆ గొడవలు అయిపోయినాయి, ఆయన సంబంధం లేదు ఇక మనకు. ఇక ఆయన నేనేడికి పోయి చెప్పలే, ఆయన నా జోలికి రాలేదు కాబట్టి ఇక నాకు సంబంధం లేదు అనుకుని ఏం చేసిన, నేను వీరభద్ర దాంట్లో 15,000 జీతం, ఇప్పుడు 11,000 వస్తుంది, నాకు 3,000 వస్తున్నాయి అంటే నాకు ఖర్చు వెళ్తుందని ఆశ ఎవరికైనా ఉంటది అన్న, ఒక రూపాయి ఆసర ఎవరికైనా ఉంటది. అయితే ఏం చేసిన, నాకు ఒక రూపాయి ఆసర అవుతుంది, 11,000 ఎక్కడ 15,000 ఎక్కడ, ఇదైతే మంచిగా ఉంటది కదా అన్నట్టు నేను హౌస్ సోర్సింగ్ దాంట్లో మళ్ళీ నీలోఫర్కి వెళ్ళిందన్న. వెళ్ళినప్పుడు ఏం జరిగింది, తీసుకున్నారు, నా డ్యూటీ నేను చేసుకుంటున్నా, హెల్త్ ఇన్స్పెక్టర్ ఇట్లా అందరు నాతో మంచిగా మాట్లాడిర్రు. అయిపోయినాక కరెక్ట్ ఒక 2 వారాలు 3 వారాల తర్వాత కామేష్ నాకు కనబడ్డాడు అన్న. నేను కామేష్ కనబడ్డా, మళ్ళీ కనబడంగానే కిందికి మీదికి చూసిండు,
కిందికి మీదికి చూసినా నువ్వేం చేసుకున్నా నీ కాంట్రాక్ట్ లో నేను లేను, నేను ఎందుకు భయపడతా, నేను భయపడను కదా, నేను వేరే కాంట్రాక్ట్ లో కదా అనేసి నేనేం చేసిన ఆయనతో మాట్లాడుకుంటే ఆయన ఆడొస్తే నేను ఇంకా భయం మనకు లోపల కూర్చున్నప్పుడు ఎవరమైనా ఆటోమేటిక్ గా కంట్లో పడకుండా మాస్క్ పెట్టుకొని లేకపోతే స్కార్ఫ్ కట్టుకొని అట్లా తప్పించుకుంటున్నా. ఉన్నాక డిసెంబర్ 6వ తారీఖు వర్ధంతో జయంతో ఉందన్న అంబేద్కర్ ది, మొన్న ఈ 2024 డిసెంబర్. ఆ రోజు నేను సైన్ల కోసం అని సూపరింటెండెంట్ సైన్ కోసం అని పోయినా. ఏడికి? సూపరింటెండెంట్ ఆఫీస్ కాడికి పోయిన, ఆర్ఎంఓల సైన్ కాడికి. ఆర్ఎంఓల కాడికి సైన్ కాడికి పోగానే ఏం చేసిండు, ఆ ఓల్డ్ గేట్ కాడ నేను ఎదురుగా కనబడ్డా. కనబడంగానే అన్న నువ్వు నమ్మవు అన్న, నువ్వు నాకు యూనిఫామ్ తెల్లది, వైట్ యూనిఫామ్, నువ్వు యూనిఫామ్ వేసుకొని తెల్ల బట్టలు వేసుకొని నువ్వు నా ముందు తిరుగుతావా? నువ్వు నా ముందు ఇన్ని లోఫర్లో తిరుగుదామని అనుకున్నావా? నువ్వెంత, నీ బతికెంత? నీ మొగడు చక్కగా ఉంటే నువ్వు లంబడదాన్న, నువ్వు ఆగుదువానే? నువ్వు ఆగుదువానే? అయినా నీ కులంలా ఏమన్నా తక్కువనా? ఇవన్నీ మస్తు మంది చేస్తారు. నీకెందుకు అంత ఈ చిత్రం అనిపిస్తుంది? తప్పని ఎందుకు అనిపిస్తుంది నీకు? లంబడోళ్ళు ఏమన్నా గ్రేటా? బొచ్చడు మంది కాడ ఉంటారు, బొచ్చడు మంది కాడ ఉంటారు. చూపియన్నా నీకు వరసలిపురం లారీ ఏరియాలన్నా అంతా మీ వాళ్ళే. నువ్వేమన్నా దేవతవు అనుకుంటున్నావా రాకపోవడానికి? నువ్వు డ్యూటీ ఎట్లా చేస్తావో నేను చూస్తా, నువ్వు డ్యూటీ ఎట్లా చేస్తావో నేను చూస్తా. నేను నీలోఫర్లో ఏ డ్యూటీ తీసుకున్నాడో వాని సంగతి కూడా చెప్తా అని అన్నాడు. అనగానే నేను వచ్చి మామూలుగా ఏఆర్టీ డిపార్ట్మెంట్ లో డ్యూటీ చేస్తుంటే సారు ఇట్లా కామేశ్వర్ సార్కు నా కాంట్రాక్ట్, ఇంకా మనకు డౌట్ ఉన్నప్పుడు మనం అడుక్కోవాలి కదా. ఒక సార్ ఉంటాడు కిషోర్ సార్ అని, సార్ కామేశ్వర్ సార్కు నా కాంట్రాక్ట్ కి ఏమన్నా సంబంధం ఉందా అంటే, గైనకు నీకేం సంబంధం అమ్మా, అదేమో కాంట్రాక్ట్ నీది అవుట్ సోర్సింగ్, నీది కొంచెం పెద్ద పోస్ట్, ఆయనకు నీకేం సంబంధం లేదు, నీకు ఒకవేళ నేను ఎవరైనా డ్యూటీకి వెళ్ళి తీసేయాలంటే సూపరింటెండెంట్ తీసేయాలి, ఇంకెవరికి హక్కు లేదు అన్నాడు. అన్నాక అమ్మయ్య నా డ్యూటీ అయితే నేను దెబ్బతిని అనేసి అమ్మయ్య నా డ్యూటీకి అయితే ఏం లేదు, నేను నా పని నేను చూసుకున్నా, కుక్క మరుగుతుందని మనం దాన్ని రాయేసుకోవటలేం కదా అనేసి ఏం చేసిన, అమ్మయ్య నాదైతే డ్యూటీ పోదన్నాడు, నా డ్యూటీ నేను చేసుకుంటాను అన్నాక ఏం చేసిండన్నా, నేను ఏ కాంట్రాక్ట్ లో చేస్తున్నా, ఎక్కడ చేస్తున్నా అని సర్చ్ చేసినాడు. మొత్తం ఎంక్వైరీ చేసిండు, ఏ అవుట్ సోర్సింగ్ వాళ్ళు తీసుకున్నారని ఎంక్వైరీ చేసిండు. ఎంక్వైరీ చేసినాక డ్యూటీ ఆపమని చెప్పిండు. ఎవరికి? నాజర్ సార్ కి చెప్పిండు. నాజర్ అంటే నా డ్యూటీ ఆపమని నాజర్ సార్ హెల్త్ ఇన్స్పెక్టర్ కి చెప్పిండు. హెల్త్ ఇన్స్పెక్టర్ నన్ను పిలిచి ఏమైందమ్మా నేను కామేశ్వరరావు డ్యూటీ ఆపమంటుండు, పోయి కలవకపోయినావు అంటే, నేను కలవను సార్ అని ఇదే మాట అన్నా. నేను కలవను, ఎందుకు కలవమ్మా అంటే, నేను ఎందుకు కలవాలి సార్ అని నేను అన్నా. ఎందుకు కలవాలి సార్ అంటే, సారు దాంట్లో సూపర్వైజర్ వచ్చిండమ్మా అన్నాడు. మా అవుట్ సోర్స్ దానికి మళ్ళీ నా కాంట్రాక్ట్ కే సూపర్వైజర్ వచ్చిండు, వేరే వాళ్ళ కాంట్రాక్ట్ లేదు. దాంట్లో ఒక 7-8 కాంట్రాక్ట్స్ ఉంటాయి. అవుట్ సోర్సింగ్ అంటే మినిమం ఒక 5 ఉంటాయి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్స్. ప్రత్యేకంగా నా దానికే రావాలని ఏముంది? నీ మాటకు ఆలోచించన్న, వేరే లేవా? మళ్ళీ నేను జాయిన్ అయ్యాక నెల 15 రోజులకు నువ్వు సూపర్వైజర్ గా రావడం ఏంది? అవునా కదా అనేసి ఏం చేసిన, సార్ ఆయన ఉన్నాడంటే నేను డ్యూటీకే రాకపోతుంటేనే, నేను ఉన్నప్పుడు ఆయన లేడు, నేను ఎందుకు పోయి ఆయనను కలుస్తే, నేను కలవను, నన్ను ఎవరు తీసుకున్నారో ఆయనను పోయి అడగమని సార్ ఆయన, నేనైతే పోను అనగానే ఏం చేసిండు, దబదబా ఫోన్ చేసిండు కామేశ్వర్ కు. ఈయన నాజర్ ఫోన్ చేసిండు, ఫోన్ చేసి లౌడ్ స్పీకర్ పెట్టిండు. లౌడ్ స్పీకర్ పెట్టి కామేశ్వర్ రాణి వచ్చింది అని అన్నాడు. రాణి వచ్చిందంటే దాన్ని ఫస్ట్ నాకు అడిగి పంపి నా ఛాంబర్కి పంపి అన్నాడు. ఛాంబర్కి పంపించమంటాడు ఏంది సార్, అసలు ఆ మాట ఏంది సార్ అని నేను నాజర్ కన్నా. అనగానే అమ్మ ఏదో తేడా కొడుతుంది అని ఆయన అన్నాడు. అని టక్కున కట్ చేసి అమ్మ మరి పోకపోయినావు అమ్మ అంటే, నేను సచ్చినా పోను సార్, ఆ ఛాంబర్కి పోతే ఏం జరుగుతుందో నాకు తెలుసు, జరిగింది, నాకు ఆ భయం కూర్చుంది, నేను పోను, నాకు ఈ డ్యూటీ లేకున్నా ఏం కాదు, నేను పోయి సూపరింటెండెంట్ సార్ని అడుగుతా, ఒకవేళ తీసేస్తే నేను పోయి సూపరింటెండెంట్ సార్ని అడుగుతా, ఎందుకు తీసేసిర్రు, ఎట్లా తీసేసిర్రు సార్ అని నేను అడుగుతా. కానీ నేనైతే పోను సార్, పోయి నేను దెబ్బలు తినలేను, నేను మాటలు అనిపించుకోలేను, నేను ఆయన దగ్గర పడుకోవడానికి పోను అని ఇదే మాట అన్నా. నన్ను పడుకోవడానికి రమ్మన్నాడు సార్, నేను పోలేదు, అందుకని ఇవన్నీ పెట్టుకున్నాడు సార్ అని కూడా అన్నా. ఒక తండ్రి లాగా చెప్తున్నా సార్ మీకు అని కూడా అన్నా. అనగానే అయ్యో బిడ్డ నాకు తెలియదు కదా ఈ ముచ్చట, సరే నేను చెప్తా ఏదో ఒకటి అని అన్నాడు.
అయితే ఆయన సార్ ఉండి ఫోన్ చేసి ఏమన్నాడంట, అమ్మ నీకు టర్మనెంట్, అమ్మాయికి టర్మనెంట్ లెటర్ ఎప్పుడు వస్తుందో అప్పుడు డ్యూటీలోకి వెళ్ళి తీసేస్తా, అంతవరకు నాకు తీయడానికి రైట్స్ లేవు అని హెల్త్ కామేశ్వర్ కి చెప్పాడు. అంతే కదా మరి. ఇప్పుడు నేను జాయినింగ్ లెటర్ తెచ్చినట్టు టర్మనెంట్ లెటర్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఇస్తేనే నన్ను తీసే రైట్స్ ఉంటాయి అన్నట్టు. ఉన్నాయా జాయినింగ్ లెటర్ ఉందా? జాయినింగ్ లెటర్ ఇప్పుడు చూపించిన అన్న, టర్మనెంట్ లెటర్ కూడా చూపిస్తా. అయితే ఏం చేసిండు మామూలుగా ఇక అన్నాడు, నువ్వు డ్యూటీ చేసుకోపో, అది వచ్చేదాకా నీకేం భయం లేదు నేనున్నా అని అన్నాడు. అనగానే పోయినా డ్యూటీ చేసుకున్నా. మళ్ళీ ఇక లేనిపోని మాటలన్నీ తిడుతుండు, ఎదురుగా కనబడుతుండు, వాళ్ళతో తిట్టిస్తుండు, వీళ్ళతో తిట్టిస్తుండు. ఇక ఏం చేయాలి, ఎన్ని రోజులని సైలెంట్ గా కూర్చుంటా, ఏడికి పోయినా ఈ బాధ తప్పదు, ఈ హరాస్మెంట్ తప్పదు. ఇవాళ నేనే కాదు, రేపు నా లాంటి వాళ్ళు ఆడోళ్ళు కంటే ఫస్ట్ నా బిడ్డనే నాకు గుర్తుకొచ్చిందన్న. ఎందుకంటే నా పిల్లల్ని సాదుకోనికి నేను ఇంత ఫైట్ చేస్తున్నా. ఇంకొకటి, నేను ఎవ్వరి ఇంట్లోకి వెళ్ళి దోసుకొని తింటలేను, లేదా నాకు పైసలు ఇయ్యా అని నేను అడగలేదు. నేను కష్టం చేసుకొని నాకు పని కావాలి, నా కష్టానికి రూపాయి మాత్రమే నేను అడుగుతున్నాను. నేను ఈ రోజు వరకు ఎవరిని కూడా నాకు ఈ సాయం చేయమని నేను అడగలేదు. ఒకవేళ నా తోటి నా ఫ్రెండ్స్ ని భర్త ఏం చేస్తాడంటే, నా భర్త ఇట్లున్నాడంటే నా మోసి చూస్తారు, వేరేలాగా అనుకుంటారు అనేసి నా భర్త డ్యూటీ చేస్తాడని అట్లనే చెప్పుకున్నా. నా భర్త ఇట్లా ఆరోగ్యం బాగాలేదని ఒక చీప్ గా చూస్తారు కూడా అన్న. ఎందుకు చూడరు అంటే, అరే దీని మొగలేడట, దీన్ని చూద్దాం ఒక రౌండ్ అని ఎవరైనా చీప్ గానే మాట్లాడతారు. ఒక ఫీల్డ్ ఉన్నప్పుడు, అంత మందిలో ఉన్నప్పుడు అట్లనే మాట్లాడతారు. నేను లేడని ఎందుకు చెప్పుకోవాలి, నా భర్త ఉన్నాడు, ఆ డ్యూటీ చేస్తాడు, షెరొక డ్యూటీ చేసుకుంటామని చెప్పిన. ఈయనకొక్కనికి అట్లే చెప్పిన అన్నట్టు కామేశ్కు అనేసి ఏం చేసిన, ఫస్ట్ ఇట్లా కొంచెం ఫస్ట్ కామేష్ కు చెప్పిన నా పొజిషన్ మొత్తం. కామేష్ కు మా కంపెనీ మళ్ళీ సెకండ్ చెప్పిందా ఇది మా ఆయన జాబ్ చేస్తుండని? నేను ఎవరికి చెప్పలే, నేను నా తోటి నా ఫ్రెండ్స్ వాళ్ళకి మీ ఆయన ఏం చేస్తారు మరి అది మిస్ అండర్స్టాండింగ్. ఓకే, నీ పని చేసుకునే నీ కొలీగ్స్ కి చెప్పినావు మా ఆయన జాబ్ చేస్తాడు, నేను జాబ్ చేస్తాను, మా ఆయన ఒక జాబ్ చేస్తాడు, నేను ఒక జాబ్ చేస్తా అని చెప్పిన. అట్లా చెప్పుకోలేదు అనుకో, చాలా చీప్ గా చూస్తారన్న. మొగళ్ళేడు అది ఇది, అరే చూద్దాం అది ఇది, ఇక పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు, ఎందుకు వాల్యూలు పొడగొట్టుకోవడం అన్నట్టు. నేను ఇచ్చే నాకున్నంతలో నేను చెప్పుకున్నా. నాజర్ ఉండే ఆ మాట అన్నాడు. ఎన్ని ఇయర్స్ నుంచి ఇది జర్నీ నీకు స్టార్ట్ అయింది? నాకు 2023 నుంచి స్టార్ట్ అయింది. మరి ఇన్ని జరుగుతుంది, నీ కులాన్ని కించపరిచి తిట్టిండు, ఏ రోజు పోలీస్ స్టేషన్ లో పోయి కేసు పెట్టాలి, ఓకే కేసు పెడతా జీతం ఏనన్నారు, జీతం కోసం డబ్బుల కోసమే ఇంత చేస్తున్నావా? నేను నా కష్టం కోసమే నేను కష్టపడ్డా. పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఒక కులాన్ని దోషించి తిట్టాల్సిన హక్కు ఎవరికి లేదు తల్లి. నాకు అవన్నీ తెలియదన్నా. మాకు బయట, నేను హాస్టల్లో పెరిగిందన్నా, నాకు ఈ బయట ప్రపంచంలో హాస్టల్లో మీన్స్ మమ్మీ డాడీ లేరు అన్న. నాకు మా మదర్ ఉన్నారు కానీ వేరే చేసుకున్నారు. మేము హాస్టల్లో పెరిగాం. నువ్వు హాస్టల్లో పెరిగావు, మరి ఎట్లా? లవ్ మ్యారేజ్ కదా? మాది లవ్ మ్యారేజ్. ఓకే, నేను అనాథ హాస్టల్ పెరిగిన. ఓకే, అనాథ ఆశ్రమంలో పెరిగినాను. ఓకే, అక్కడ నుంచి లవ్ చేసి పెళ్లి చేసేసుకున్నాను నుంచి. ఇక మా ఆయన గుణం, మా ఆయన అక్కడ డ్రైవింగ్ చేసేటోడు అన్న. అయితే ఆశ్రమం కాదు, ఆశ్రమం పక్కన చుట్టుపక్కల పనిచేసేటోళ్ళు నన్స్ హాస్టల్ అంటారు, క్రిస్టియన్స్ హాస్టల్ అది. అక్కడ ఉండి వాళ్ళు ఉండి, అబ్బాయి కూడా గుణం మంచిగా ఉంది, అమ్మాయి గుణం కూడా మంచిగా ఉంది, చేసుకున్నానా ఏం కాదు మీరు చేసుకుంటా అంటే మేము సపోర్ట్ చేస్తామన్నారు. చేసుకున్నారు. మా అత్త కూడా మంచిదే, మా అత్త కూడా నా 2 కాన్పులు మా అత్త ఎల్లబోసింది. మా అత్త కూడా మంచిది అన్న, సాటుగున్న ఏడున్నా చూస్తుంది. కానీ మాకు ఆదాయం లేకపోయినా మేము గౌరవంగానే బతుకుతున్నాం అన్న. మధ్యలో పోలీస్ స్టేషన్ కి పోయి కేసు పెట్టాలని, నాకు కేసు నేను పెడదామంటే అక్కడ నుంచి వాళ్ళు గుంజుకొచ్చిర్రు. ఎవరు, ఈ కోటేశ్వరును సావ ఇద్దరు తీసుకొచ్చిర్రు. అది ఆ నుంచి నేను ఇక వేరే పనికి పోయినాక మళ్ళీ ఏం చేసిండు, ఇప్పుడు ఈ వీరభద్రలకు జాయిన్ అయినాక ఈ మాటలు అన్నాడు, నువ్వు ఎట్లా డ్యూటీ చేస్తావు అది ఇది అని అన్నాక నాజర్ సార్ ముచ్చట చెప్పిన కదన్నా, ఇట్లా అన్నాడు. సరే అనేసి నేనేం చేసిన, సూపరింటెండెంట్ కు కంప్లైంట్ రాసిచ్చిన. ఇది సూపరింటెండెంట్ రాసిచ్చిన కంప్లైంట్. సార్ నన్ను ఇట్లా కామేశ్వర్ సార్ 2023 నుంచి నేను సెక్సువల్ హరాస్మెంట్ చేస్తుండు, నా మీద అటాక్ చేసిండు అది ఇది అని అన్ని చెప్పిన. అన్ని రాసి ఆయనకి ఇచ్చిన. ఏది 14వ తారీఖు ఇచ్చిన. కంప్లైంట్ కాదు, ఇదేమో 14వ తారీఖు సూపరింటెండెంట్ కి ఇచ్చిన. సూపరింటెండెంట్ కి ఇచ్చినాక సూపరింటెండెంట్ మరి ఆ రోజు మరి తీరిందా ఆయనకు తీరలేదా ఏం చేసిండో నాకు తెలియదు అన్న. ఆ రోజు సూపరింటెండెంట్ అయితే ఏమనలేదు. నేను లెటర్ వచ్చినాక నాకు ఒక మీడియా అన్న సపోర్ట్ చేసిండు. ఎందుకంటే నా తరఫున తప్పు లేదు కాబట్టి వాళ్ళు అక్కడ ఉండి చూసిరు కాబట్టి నాకు సపోర్ట్ గా నిలబడ్డారు. నిలబడి న్యూస్ కేసిరు అన్న, పేపర్ కి ఇచ్చిరు. ఇది న్యూస్ పేపర్ కూడా వచ్చిందా? పేపర్ కూడా వచ్చింది అన్న. ఇది ఈనాడుకి వచ్చింది. ఈనాడు ఇంకా సాక్షి
ఈనాడు, సాక్షి, తెలంగాణ, నమస్తే తెలంగాణ. కామేశ్వర్ గురించి నీ గురించా? నా గురించి, కామేశ్వర్ గురించి. ఏమని రాశారు? ఇంకో నీలోఫర్ మై సెక్యూరిటీ గార్డ్ మీద లైంగిక వేధింపులని అది పేపర్ కేసిరు. ఓకే, న్యూస్ పేపర్ కేసిరు ఈనాడులో. ఓకే, ఇంకో ఆయన ఫోటోతో సహా ఏమో సాక్షి వాళ్ళు వేసిరు, అది కూడా చూపిస్తాను. ఓకే, ఏ ఇయర్? 24 లోనే అన్న. పేరు కూడా మంచిదే ఉందిగా, కమ్ముడు కామేశ్వర్. ఏడ దొరుకుతారమ్మా మీకు వీళ్ళందరూ? ఇదన్న ఆయన ఫోటోతో సహా సాక్షి వాళ్ళు వేసిరు. మా పండు ముసలోడు మా మొత్తం తెల్లగానే ఎంటికెళ్ళు. కృష్ణుడు కామేశ్వరరావు. అరే నీ అమ్మ. అయితే నాకు ఒక మీడియా సార్ వాళ్ళు నాకు సపోర్ట్ చేసిరు అన్న. సపోర్ట్ చేసి పేపర్ కేసిరు. వేసినాక అప్పటికి సోమవారం నాడు ఇది న్యూస్ పేపర్ కి వచ్చింది. మరి వచ్చినప్పుడు అప్పుడు కూడా కంపెనీ వాళ్ళు ఎందుకు ఇచ్చినావు అమ్మ పేపర్ కి, దేనికి, నీకేం అన్యాయం జరిగింది, మేము ఉన్నామని ఏ ఒక్కరు అడగలేదు అన్న నన్ను. నేను అప్పుడు సింగిల్ గానే ఉన్నా, ఫైట్ చేస్తున్నా. ఒకసారి కామేష్ ఫోన్ చేద్దాం మాకు. నంబర్ చెప్పు. నీ పేరు ఏమని తెలుసు ఆయనకి? రాణి అనేది తెలుసు. రాణి. 70 గుర్తుపడతాడా? నేను గుర్తు. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు సంతోష్, E96 టీవీ రిపోర్టర్. చెప్పండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. అయితే మీ మీద రాణి అనే ఒక అమ్మాయి మా స్టూడియోకి వచ్చారు. సార్ కామేష్ సరే కదా మాట్లాడారు? చెప్పండి. అదే సార్, మీరు కొంచెం సెక్సువల్ హరాస్మెంట్ చేశారని మీడియాలో లైవ్ లో మాట్లాడుతున్నారు. మరి ఏంటి అని కనుక్కుందామని కాల్ చేశాను సార్. ఎంతవరకు కరెక్ట్? మీ వర్షన్ కూడా వినాలి కదా. అది ఆల్రెడీ ఆమె తన SC/ST అట్రాసిటీ కేసు పెట్టింది కదండి నా మీద. అది కోర్టులో కేసు నడుస్తుంది. అది తను నా దగ్గర జాబ్ మానేసి సంవత్సరం అయిపోయింది. నేను ఇప్పుడు ఆ కంపెనీలో కూడా లేను ప్రెసెంట్. ఓకే, ఇప్పుడు నీలాఫర్ లో చేయట్లేదా సార్ మీరు? లేదండి. ఓకే, అంటే ఫోటోలు మీరు ఇట్లా లోపలికి వెళ్తే గుంజీరు ఇట్లా బ్లడ్ వచ్చింది ఇవన్నీ చూపిస్తుంది సార్. మీ పైన పేపర్ లో కూడా వచ్చినట్టుంది, పేపర్లు వచ్చింది, సాక్షిలా మీ ఫోటో కూడా వేసిరు. అవును సార్, పేపర్లు వచ్చింది ఆల్రెడీ. దాని మీద ఆమె కేసు కూడా పెట్టింది. ఓకే, ఆ కేసు గురించి ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ఓకే, ఆల్రెడీ నాకు నోటీస్ కూడా ఇష్యూ చేశారు దానికి. ఓకే, దానికి నేను రిప్లై ఇవ్వాల్సి ఉంది. ఓకే, నాకు 2 days టైం ఇచ్చారు. ఓకే, ఏ ఇయర్ లో సార్ ఇది? తను నా దగ్గర మానేసిపోయి 1 year అండి. మళ్ళీ వచ్చిందంట కదా సార్. ఇంకోటి సార్, ఇక్కడ జాయినింగ్ లెటర్ అండ్ అది సేమ్ డేట్ లో ఉన్నాయి సార్. ఎందుకు అట్లా? అది నాకు తెలియదు సార్. అది అసలు అది ఆ కంపెనీకి సంబంధించిన విషయం కాదు. అది శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్. ఓకే, మీ ఫోన్ నుంచే వాట్సాప్ వచ్చింది కదా సార్. అది మరి ఎవరికండి? రాణి అనే అమ్మాయి. దానికి సంబంధించిన మేనేజర్ సంబంధించిన సెక్షన్ లో ఏమంటే నేను వాళ్ళకి పెట్టానండి. ఎవరికి పెట్టారు? రాణికా? కాదండి, ఆ సెక్షన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెట్టాను అక్కడ హాస్పిటల్లో. ఓకే, ఓకే, అది డైరెక్ట్ గా దాంట్లో కంపెనీలో నా ఇన్వాల్వ్మెంట్ లేదు, ఏది లేదు సార్. మీరు సెల్ హరాస్మెంట్ చేయడం అనేది కరెక్టేనా సార్? లంబడి అని అంటే కులాన్ని దోషించి 100% తప్పు సార్ అది. సార్ నా ఏజ్ వచ్చి 58 సార్. అదే షాక్ అవుతున్నా. నేను దగ్గర 3 years నుంచి పనిచేస్తున్నాను సార్. మీరు అక్కడికి వచ్చి నీలోఫర్ లో వచ్చి మీరు ఎంక్వైరీ చేసుకోండి పర్సనల్ గా. ఓకే, ఈమె కాకుండా ఇంకెవరన్నా కానీ నా మీద నేను వచ్చి మీ స్టూడియోకి వచ్చి లొంగిపోతున్నాను. ఒకటి సార్, ఇంకోటి, మీరు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి మీదకి గుండాలను పంపించి బీర్ సీసాలతో కొట్టి చంపేస్తామని బెదిరించిన విషయం వాస్తవం కాదా? అది తప్పు సార్. అది ఆమె దానికి సంబంధించిన వీడియోలు కూడా సూపరింటెండెంట్ గారికి కూడా చెప్పింది, చూపించింది, పోలీసులకు కూడా చెప్పించింది. వాళ్ళు పోలీసులు కూడా ఎంక్వైరీ చేసిండ్రు సార్. అది తప్పని నాతోటే చెప్పింది సార్. ఒకవేళ ఆ విధంగా ఉంటే తీసుకొచ్చి ఇప్పటికి నా అరెస్ట్ చేసి నన్ను లోపడేసేవాళ్ళు కదా సార్. అంటే మీరు అన్నారంటగా పోలీసు వాళ్ళకి పైసలు ఇచ్చినా 5 లక్షలు ఇచ్చినా అది ఇదని, నువ్వెంత, నీ బతికెంత, నా కాల్ చెప్పుతో సహా. అంటే లాంగ్వేజ్ అనేది నువ్వు లంబడి దానివి, రొట్టెలు తింటావు, గట్టిగా ఉంటావు. ఒకవేళ అట్లా కనుక అది విధంగా సంభాషణ కనుక జరిగిందని ఎవరితో నేను చెప్పేసా సార్, నేను ఒప్పుకుంటాను సార్ దానికి. అంటే ఒకరిని మనం ఒక మాట అనేటప్పుడు ఎవరు ఉంటారు కదా సార్, మీ ఆఫీస్ లో పిలుచుకొని మీరు అమ్మాయిని అంటే హక్ చేయడం కావచ్చు, లాగడం కావచ్చు, కరెక్ట్ కదా సార్? తను ఆగస్టు 2023 శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ లో ఒక నర్సంపేట రిపోర్టర్ ద్వారా సెక్యూరిటీ గార్డ్ గా జాయిన్ అయింది సార్, అపాయింట్మెంట్. ఆ తర్వాత ఆమెను 3 times డ్యూటీలో డిసిప్లిన్ గా ఉండటం వల్ల తీసేయడం జరిగింది ఆమెని. లాస్ట్ టైం కూడా సేమ్ అదే పద్ధతిలో ఈమె నైట్ డ్యూటీలో
టిక్ టాక్ రీల్స్ చేస్తుంటే పాట పాడుతుంటే సిస్టర్ కంప్లైంట్ చేసింది అప్పుడున్న సిఎస్ఎంఆర్ కి సూపరింటెండెంట్ కి. ఆ సూపరింటెండెంట్ వాళ్ళు నాకు రెఫర్ చేయడం వల్ల ఆమె ఆపేస్తే వాళ్ళు అతను హెడ్ ఆఫీస్ పోయి అపాలజీ చెప్పుకొని మళ్ళీ జాయిన్ అయింది జనవరి 2024 లో. అసలు మీరు సెక్షువల్ గా ఆమె ఏం మీ గెస్ట్ హౌస్ రమ్మని గానీ కార్ పెడతానడం గానీ అలాంటివన్నీ ఏం లేవు సార్ నాకు. ఎందుకు సార్ మరి అంతమంది ఉన్నారు కదా ఎందుకు అనుకోవచ్చు? అది తెలియదు సార్. అది దాని వెనక ఆఫీస్ హాస్పిటల్లో ఎవరు ఎన్నుకున్నారో దానికి ఏం జరిగిందో ఏదో తెలియదు సార్. విత్ ఇన్ 2 days లో జరిగిన 2 days లో హాస్పిటల్ నుంచి ఎంక్వైరీ అయిన తర్వాత ఎంక్వైరీ రిపోర్ట్ ఏం రాకముందే వెంటనే సూపరింటెండెంట్ ఆఫీస్ లెటర్స్ తీసేయమని ఎట్లా చెప్తారు సార్? ఓకే ఓకే. ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు మేము దీన్ని కొంచెం సీరియస్ గా వెళ్ళాల్సి వస్తుంది. వెళ్దాము అంటే చూసుకుందాం సార్ అంటే కూర్చుందాము. ఎందుకంటే ఏ వ్యక్తిని కానీ మనం ఒక ఆడపిల్లల్ని కులాన్ని దూషించి తిట్టడం అనేది చాలా అన్యాయము. ఇంకోటి ఏంటంటే విత్ వీడియోస్ ఉన్నాయి. కేసు రిటర్న్ తీసుకోకపోతే అని ఒక వీడియో ఉంది. అది మీరు చెప్పి ఎవరు చేశారు సార్? మీ అభిమానులు అనుకోవచ్చా? అది నాకు ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి నా కాల్ రికార్డు నా ఫోన్ రికార్డు మొత్తం మీకు ఇస్తాను. నేను నా ఫోన్ కాల్ డేటా మొత్తం ఇస్తాను. నేను అదే పోలీసులకు కూడా అదే విధంగా నేను చెప్పిన. నేను దాంట్లో ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఆ విధంగా నేను చేసి ఉంటే నేనే వచ్చి మీకు లొంగిపోతాను సార్ అన్న. ఆ జరిగిన టైంలో మేము నిజామాబాద్ లో ఉన్నాం సార్. అప్పటికి నేను జాబ్ లో ఉన్నాను, నీలోఫర్కి వెళ్ళట్లేదు. కంపెనీ మినిస్టర్ మీటింగ్ ఉంటే నన్ను పర్సనల్ గా నిజామాబాద్ కి రమ్మన్నారు. నేను 3 days అక్కడే ఉన్నాను నిజామాబాద్ GGS లో. ఓకే. మీరు ఇప్పుడు ఒకటి సార్, మీరు అంటే మిమ్మల్ని ఏమైనా డబ్బులు డిమాండ్ చేసిందా సార్? ఇట్లా ఏమైనా బ్లాక్ మెయిల్ చేసి? ఎవరండి? ఈ రాణి అనే అమ్మాయి ఎవరండి? ఈమె నాకు డైరెక్ట్ నాతో ఎప్పుడు మాట్లాడలేదండి. ఎప్పుడైతే ఈమె STSC అట్రాసిటీ కేసు పెట్టిందో పిఎస్కి వెళ్ళి ఆ తెల్లారి ఒక పర్సన్ నుంచి నాకు వాట్సాప్ కాల్స్ వచ్చినాయి సార్. మీరు రండి కూర్చొని మాట్లాడుకుందామని చెప్పాను. నా దగ్గర తప్పు లేనప్పుడు నేను ఎందుకు వస్తా బ్రదర్ అని చెప్పాను అన్న. ఓకే. నేను అతను నార్మల్ కాల్ చేస్తుంటే ఫోన్ కట్ చేసి మళ్ళీ మామూలు కాల్ చేశాడు. అతను నంబర్ ఉందా సార్ అతనిది? ఉందండి. ఓకే సార్. ఇది నేను ఏమంటున్నా సార్, ఆల్రెడీ లైవ్ లో ఉన్నారు. ఒక 1.5 hour లో టెలికాస్ట్ అవుతుంది. ఎందుకంటే సార్ ఇప్పుడు నేను ఎందుకు మీకు కాల్ చేసిన అంటే ఒక రెస్పెక్టబుల్ గా వన్ సైడ్ అనేది వినడం కరెక్ట్ కాదు ఏదైనా సరే. ఇప్పుడు మళ్ళీ మేము టెలికాస్ట్ చేస్తాం కంపల్సరీ. నేను ఏమంటున్నా అంటే మీ వర్షన్ అంటే మీ ఇప్పుడు 2023 ఐ థింక్ అప్పటి నుంచి జరుగుతుంది జర్నీ అనేది సార్. 2000 నేను అక్కడ జాయిన్ అయింది 2021 సార్. నీలోఫర్ లో జాయిన్ అయింది. నాకన్నా కార్తికేయ సెక్యూరిటీ సర్వీస్ కి వచ్చింది 2021. తను 2023 ఆగస్ట్ లో జాయిన్ అయింది. దగ్గర 6 months తర్వాత వెళ్ళిపోయినా. జనవరి 2nd 2024 లో తను ఆఫీస్ నుంచి లెఫ్ట్ అయిపోయింది. ఆ రోజు నుంచి స్టిల్ మొన్న డిసెంబర్ ఎప్పుడైతే నా మీద కేసు పెట్టిందో ఆ రోజు వరకు ఆ పర్సన్ ని డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ మాట్లాడటం గానీ చూడటం గానీ లేదు సార్. అది ఏ రోజు లంబాడి అనే కులాన్ని దూషించి ఏ రోజు మాట్లాడలేదు సార్. ఒక్కసారి ఇది వినండి సార్. అసలు కామేష్ కు నవనీత అక్కకి ఏం సంబంధం? కామేష్ ఎందుకు వద్దంటాడు? ఆయన ఇక్కడ సూపర్వైజర్ కదా నీలోఫర్ లా. కామేశ్వర్ ఎక్కడ ఉన్నాయి? ఇన్ఛార్జ్ గా నీలోఫరేగా. నవనీత ఉన్నాయి సూపర్వైజర్ నీలోఫర్ లో. పాత బిల్డింగ్ లో ఈ పని ఉందని చెప్పి కాల్ చేసి రమ్మని చెప్పి మీద చేసిందంట. ఎవరి మీద? నవనీత మీద చేస్తే సరే ఏంది సార్ ఇది మీరు నాకు తండ్రి లాంటి వాళ్ళు అందుకే దాని వీక్ అక్కడ పడితే నీకు తెలియదా? ఇది నాకు తెలియదు అక్క. మరి సార్ విన్నారా? విన్నాను సార్. అంటే వీళ్ళు మీ ఎంప్లాయీసే కదా. అంటే మీ మీద ఇది ఒక్కటి కాదు యాక్చువల్ నా దగ్గరికి ఇప్పుడు ఎవిడెన్స్ ఎన్ని వచ్చినట్టు దగ్గర వీడియోస్ కావచ్చు ఆడియోస్ కావచ్చు ఒక 10 to 15 ఉన్నాయి. మరి మీరేమో అనలేదని అంటున్నారు. ఇది మరి ఎట్లా ఏంటి అనేది కూడా అమ్మాయి ఏమో వచ్చి బోల్డ్ నేడుస్తుంది. 3 రోజుల నుంచి 3-4 రోజులు అవుతుంది ఫోన్ చేసి టార్చర్ పెట్టబట్టి మమ్మల్ని. సార్ వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ టు సార్ మీరు వాస్తవంగా తెలుసుకోవాలనుకుంటే సార్ మీరు ఏ విధంగానైనా ఎంక్వైరీ చేసి చేసుకోండి సార్. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నిజంగా ఒకవేళ తప్పు కనుక చేస్తే సార్ నేను బాధపడాలి, భయపడాలి. ఓకే. ఒకటి తను నా బిడ్డ వయసు సార్. అక్కడ హాస్పిటల్లో ఉండే వాళ్ళని కూడా మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోండి. ఇప్పుడు ఆ మాట్లాడినా మీ హాస్పిటల్ ఆమెనే కదా సార్? ఎవరండి? వాయిస్ లో ఉన్నామే. నేను ఎట్లా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినప్పుడు ఎవరు మనీ ఎంబడి వచ్చింది? ఒక ఆవిడ వచ్చింది కదా. ఎవరు? ఆమె కూడా ఏదో ఇబ్బంది. ఆమెది కూడా ఉంది. ఆమెది కూడా చెప్తా.
ఆమె కూడా ఉందా? ఉంది. ఇప్పుడు చూపిస్తాను, నేను లైవ్ లో చూపిస్తాను. ఆమె కూడా చెప్పింది. ఆయన ఒకటి సార్, అంటే ఇంత మంది ఉన్నారు కదా, రానికే నీ మీద ఎందుకు కోపం ఉంది అనుకోవచ్చు సార్. ఒక మాట మీరేమనుకుంటున్నారు? అది నాకు తెలియదు సార్. అది సార్ ఒకవేళ నిజంగా తెలిసే ఉంటే, నేను అట్లా చేసి ఉంటే ఒకవేళ ఉంటే నేను తనే మాట్లాడుకుని అమ్మా నీకేదో పొరపాటు అయిపోయిందమ్మా అని చెప్పని నేను చేసేసి నేనే క్లోజ్ చేసుకుంటాను కదా సార్. నువ్వెంత, నీ బతికెంత, నువ్వు నా కాల్ కింద చెప్పు, నేను పోలీసు వాళ్ళని కొనేస్తా, నేను వాళ్ళని 5 లక్షలు పెట్టుకున్నాడు 5 లక్షలు పెట్టి కొన్నా పోలీసు వాళ్ళని సార్. అంత కెపాసిటీ ఉంటే 30,000 రూపాయలకి నేను జాబ్ ఎందుకు పనిచేస్తా సార్? మీరు 30,000 జాబ్ ఉన్నోళ్ళు, మీకు అవుట్స్కట్స్ లో ఒక ఫామ్ హౌస్, మీ దగ్గర వచ్చుకున్న వాళ్ళకి డ్యూటీలు. ఎంక్వైరీ చేయండి సార్. సరే ఇది ఎంక్వైరీ, ఓకే ఎంక్వైరీ చేద్దాము. సరే ఓకే, ఇక మీరు ఎంక్వైరీ అన్నారు కాబట్టి ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది ఎంక్వైరీకి వచ్చిన తర్వాత చూద్దాం. ఒకసారి నేను కమిషనర్ గారికి కాల్ చేసి మాట్లాడతలే. ఓకే ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ. ఓకే ఓకే మా ఆయన అది అంటుండు, మరి ఆయన ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాడు. ఆయన కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతుండు, కరెక్ట్ అన్న. ఇంతమంది ఆడపిల్లలు అయితే అబద్ధం చెప్పారు కదా. ఇప్పుడు నీకు వినిపించింది ఒక ఆమెది, ఇంకొక ఆమెది ఉంది, అట్లా ఒక 10, 15, 20 మంది దాకా ఉన్నారు. వీళ్ళందరికీ ఆయన మీద ఏం పగ? మాకు 30,000 జీతగాని మీద ఏం పగ? మేము మాకు ఫాల్తు క్యాష్ పెట్టాలంటే ఓ డాక్టర్ మీద పెడతాం కదా, సూపరింటెండెంట్ మీద పెడితే ఇంకా చాలా పైసలు వస్తాయి కదా అన్న. ఇప్పుడు నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తామని వేరే వాళ్ళతో ఎవరితో? నేను ఏ రోజు పైసకు ఆశపడే మనిషినే కాదన్న. నేను నా రెక్కల్ని నేను నమ్ముకున్నా, నా చదువుని నేను నమ్ముకున్నా. ఓకే, కాబట్టి నేను ఆయన కూడా అదే చెప్తుండు, ఆ పిల్ల నాతో ఏ రోజు మాట్లాడలే, పైసల విషయం అయితే మాట్లాడలేదని. నాకు హెల్ప్ చేయడానికి వచ్చిరన్న మా అన్న వాళ్ళు, నాకు సీనియర్స్ వాళ్ళు. వాట్సాప్ కాల్ చేసి కూర్చొని మాట్లాడదాం. నేను లేనన్న, ఆ టైంలో అయితే నేను లేను. వాళ్ళు ఎందుకు మాట్లాడతారన్న? ఆయన మాట్లాడే రకం లాగా కనబడుతుందా అన్న నీకు ఆయన వాయిస్ లా? ఆయన తెలివిగా మాట్లాడుతున్నాడు, చాలా తెలివి. ఆయన చాలా మోనార్ కన్నా, ఆయన చరిత్ర మొత్తం నీకు ఆడేడా ఎంక్వైరీ ఏమంటుండు కదా. నీలోఫర్లో చెయ్యి, నీలో చేసుడు ఎందుకన్నా. ఇప్పుడు నేను ఫోన్ చేస్తే చెప్తారు ఆయన గురించి. ఇప్పుడు నువ్వే ఉన్నావు కదా, నేనైతే సాటుగా అయితే లేను కదా. ఇప్పుడు నీకు ఫోన్ చేసి కామేశ్వర్ సార్ గురించి ఏమేం చేసిండంటే అందరు చెప్తారు కదా, ఒక్కళ్ళే కాదు కదా అన్న. శ్రీశైలంలో నుంచి ఎందుకు వచ్చిండు? ఓకే, శ్రీశైలం నుంచి ఎందుకు వచ్చిండు? శ్రీశైలంలో ఊడ్చట ఆమెను సెక్సువల్ గా హరాస్మెంట్ చేస్తే ఆమెను అప్పుడు కొట్టి కాదు ఎలా కొట్టింది? ఎవరికి చేస్తాడు ఇప్పుడు? ఎవరికి కాల్ చేసినట్టు? ఎవరికి చేస్తాడు? ఆ కంపెనీ వాళ్ళకి చేస్తాడు. కంపెనీలో మా సార్ ఆయన రాజశేఖర్ సార్ చేస్తాడు. అడిగి పోయి చెప్తుంది, ఇడికి పోయి చెప్తుంది అని చెప్తాడు. నేను పులి నోట్ల తలకాయ పెట్టింది అన్న, నా ఇంటి మీదకి అటాక్ వచ్చి, నేను చెప్తున్నా కదా అన్న. అది జరిగినాక నేను పిఎస్ లో కేసు వేసిన, పోలీస్ స్టేషన్ లో. కోర్టులో నడుస్తుందంట కదా? కోర్టులో నడుస్తుందని కోర్టులో నాకు తెలియదు అన్న. నాకు ఏ పోలీస్ అయినా ఫోన్ చేసి కోర్టులో కేసు వేసినామని చెప్పలేదు. నన్ను పిలవకుండా రోజు కోర్టుకు పిలవలేదా? నన్ను ఈ రోజు వరకు కోర్టుకి నేనే 10 సార్లు తిరిగి వస్తున్నా పోలీస్ స్టేషన్ లా. ఏ కోర్టు నన్ను రమ్మని చెప్పలేదు, ఏ లాయర్ నన్ను రమ్మని చెప్పలేదు. అసలు ఆయన అరెస్ట్ ఎందుకు చేయలేదు అన్న? నీకు నేను ఎఫ్ఐఆర్ చూపించిన, కనీసం అరెస్ట్ చేసి ఆయనను. మా కేసుల గురించి తెలియకపోవచ్చు కానీ కొంతనన్నా తెలుసు కదా అన్న మాకు. కోర్టుకి ఏ రోజు నేను ఈ రోజు వరకు నాకు కోర్టు ఎట్లుంటుందో తెలియదు అన్న. నేను నా కేసులనే నాకు తెలియదు. ఇంకే కోర్టు వాళ్ళు పిలిచిరన్న పెట్టమ్మని కనీసం. ఫోన్ ఎత్తలేడు, జాగ్రత్త పడుతున్నట్టు. ఓకే ఓకే, ఆ లెటర్ రాసి ఇచ్చిందన్న. రాసి ఇచ్చి నేను నాంపల్లి పిఎస్ కాడికి పోయినా. నేను ఫస్ట్ ఒక్కదాన్నే పోయినా కేసు కాడికి. పోగానే కామేశ్వరరావు అనగానే, కామేశ్వరరావు ఏం ప్రూఫ్స్ ఉన్నాయి? ఏం లేవు, నడు కేసు తీసుకోమని పోలీసు వాళ్ళు అన్నారు. కానిస్టేబుల్ అన్నాడు. నాంపల్లి పిఎస్ 2024 లో, మొన్న డిసెంబర్ 14 పోయిన నెల 24 డిసెంబర్. అయితే అనగానే ఏం చేసినా నాకు తోచి తోయక నేను నాకు మంచి చెడుకు నాకు ఒక టైం ఆదుకున్నారన్న నాన్నలు. నా భర్త కట్లున్నా, నా కట్లున్నా, ఏదైనా కొంచెం కష్టం ఉన్నప్పుడు అన్న అంటే నాకు రూపాయి సాయం చేస్తారు, రూపాయి ఏదైనా సరే మేము ఉన్నాం రా చెల్లి అని వస్తారు. అయితే అన్న గిట్లా నన్ను దూట్లోకి వెళ్ళి తీసేసిర్రు, నన్ను ఇట్లా హరెస్ట్ చేస్తే అంటే నువ్వు ఎందుకు ఊకుంటానో పోయి కేసు పెడదు, మేము వస్తున్నాం ఆగని మా అన్న సుధీర్ అన్న వచ్చిండు. సుధీర్ అన్న అని అన్న వచ్చిండు. వచ్చి ఎందుకు కేసు తీసుకోరు సార్, దేనికి తీసుకోరు మీరు అంటే, అట్లా కాదు అనేసి, ఆయన పేరు అప్పలనాయుడు, ఎస్ఐఓ సిఐఓ అంటారు చూడండి, ఆయన పేరు అప్పలనాయుడు. అప్పలనాయుడు సార్ లేడు, వచ్చేదాకా కూర్చోండి అంటే వచ్చేదాకా కూర్చున్నాం. అప్పటికి 9:30, 10 అయింది. కూర్చున్నాక ఇట్లా అమ్మాయి నీలోఫర్ హాస్పిటల్ నుంచి కేసు పెట్టడానికి వచ్చింది అని అన్నాడు. అనగానే వేరే ఆయనకుండి పోలీసు మీడియా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, అమ్మాయి మీ పోలీస్ స్టేషన్ కి వచ్చిందంటే ఏమని కంప్లైంట్ ఇస్తా. ఇంకా కొంచెం మాత్రం ఉంటది కదన్న మీడియా వాళ్ళకు. అమ్మాయి ఈ టైం దాకా ఎందుకు ఉంచుకున్నారు, దేనికి ఉంచుకున్నారు, ఏం పెట్టింది మాకు న్యూస్ ఇవ్వాలని పోలీసు వాళ్ళు అన్నారట.
పోలీసు వాళ్ళు అన్నారట. అనగానే మీడియా వాళ్ళు అన్నారా, పోలీసు వాళ్ళు అన్నారా? పోలీసు వాళ్ళకు మీడియా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు పోలీస్ అయినా మాతోటి అన్నాడు. పోలీస్ అయినా అన్నాడు. అన్నాక ఏం చేసిండు ఆయన, అప్పలనాయుడు లోపలికి పోయిండు, నాకు సర్దైంది, నాకు తలకాయ నొస్తుంది, నాకు అది నొస్తుంది ఇది నొస్తుంది అని అంటుండు. సూపరింటెండెంట్ ఫోన్ ఎత్తలేదు. సూపరింటెండెంట్ కు చెప్పండి చెయ్యరు కదా, పక్కనే దోస్తులే మళ్ళా అనేసి సూపరింటెండెంట్ కు ఫోన్ చేసిండు. ఆ సూపరింటెండెంట్ ఫోన్ ఎత్తకపోయేసరికల్లా లాస్ట్ కు 11 అవుతుందని, నైట్ 11 అవుతుంది. 11ంటికి ఉండి అమ్మాయి ST/SC కింద పెడతా అన్నది కేసు. అది టైం కు చాలా సేపటి తర్వాత తీసుకుంటే నువ్వు ఏదో మా మీదనే రిటర్న్ అవుతుంది అని పోలీస్ అయినా మాట్లాడి తీసుకో అంటే అప్పుడు కేసు తీసుకున్నారు అన్నది. రాత్రి 11 గంటలకు నా కేసు వీళ్ళు మీ అన్నలు అయితే ఎవరైనా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చినాక వాళ్ళు గట్టిగా మాట్లాడినాక సూపరింటెండెంట్ ఫోన్ హలో సార్ చెప్పండి సార్. సార్ మీరు కోర్టుకి అటెండ్ అవుతున్నారా సార్? కోర్టుకి రేపు ఫ్రైడే రోజు నాడు అటెండ్ కావాలి సార్. నోటీస్ ఏమన్నా వచ్చిందా సార్? మీకు నోటీస్ పంపిస్తారా నాకు కొంచెం? నోటీస్ వచ్చిందా సార్? ఒకసారి నాకు ఫార్వర్డ్ చేస్తారా సార్ ఈ నంబర్? మాట్లాడేది హలో 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 సార్ చెప్పండి సార్. మీరు ఏమన్నారు సార్? నోటీసా? మీరు ఎవరు కాన్ఫిడెంట్ పెట్టారు సార్? మా బ్రదర్ అండి. ఓకే, నోటీస్ వచ్చింది అన్నారు కదా సార్? వచ్చింది సార్, వచ్చింది. కోర్టు నుంచి ఈ అమ్మాయి ఏమంటుందంటే కోర్టుకే లేదు, అసలు నేను విక్టిమ్ గా నేను కూడా వెళ్ళాలి కదా. వచ్చింది నోటీస్. అది కమిషనర్ ACP కమిషనర్ ఆఫీస్ ఉంటుంది కదా సార్. మీరు ఎవరండి? ఏ ఛానల్ అండి బ్రదర్? మీరు ఏ ఛానల్ అండి? E96 టీవీ. నేను రిపోర్టర్ మాట్లాడుతున్నా, నా పేరు సంతోష్. సంతోష్ గారు సార్ చెప్పండి. ఇప్పుడు మా బ్రదర్ ఇక్కడ జాబ్ చేయట్లేదు. ఓకే, ఇప్పుడు ఆమె చేసిన దానికి మా బ్రదర్ అన్యాయం అయిపోయిండు. ఓకే సార్, మీరు ఏదంటే ఏజెన్సీ వాళ్ళలో సూపరింటెండెంట్ పట్టుకోండి సార్. ఓకే, ఆమె టిక్ టాక్ చేస్తే ఆమెను తీసేసినందుకు ఆమె అలిగేషన్ చేసింది. ఓకే, మీరు ఏదన్నా మనం పట్టుకోండి. మా అమ్మ మా బ్రదర్ ని కానీ మమ్మల్ని డిస్టర్బ్ చేశాను. ఓకే, ఇప్పుడు మీరెవరంటే మధ్యలో మాట్లాడేది? మా అన్న ఆయన, నేను వాళ్ళ బ్రదర్ ని. ఓకే, ఇప్పుడు హాస్పిటల్ ఏం జరిగిందో మీకు తెలుసా సార్? మొత్తం మా బ్రదర్ నాకు చెప్పిండు, తెలుసు. చెప్పండి, మీకు తెలిసింది ఏమన్నా ఉంటే చెప్పండి. ఒకటి సార్, ఇప్పుడు ఓకే ఐ అండర్స్టూడ్, ఐ రెస్పెక్ట్ యువర్, నీకు రెస్పెక్ట్ చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే సార్, ఇప్పుడు ఇవాళ మా మీడియా, రేపు ఇంకో మీడియా, మేము ఎందుకు కాల్ చేసినామంటే ఒక రెస్పెక్టబుల్ గా కాల్ చేసినాం. ఎందుకంటే ఈమె చెప్పేదే విన్నోడు కాదు కాబట్టి సార్కి ఎందుకు కాల్ చేసినామంటే, సార్ ఈ అమ్మాయి వచ్చి ఇట్లా చెప్తుంది ఇక్కడ, సార్ ను కూడా అడగాల్సిన బాధ్యత ఉంది కాబట్టి కాల్ చేసి అడిగాం. సరే, బాధ్యత ఉండొచ్చు. నేను ఒక మాట చెప్తా. అమ్మాయిని అన్న ఏ మంత్లో తీసేసినావు అన్న నువ్వు? ఆమెని ఏ మంత్లో, అంటే ఆమె టిక్ టాక్ ఏ మంత్లో చేసింది, ఏ మంత్లో మీరు పక్కకి జరిపింది? నవంబర్ లో చేసింది. నవంబర్ 2023 నవంబర్ లో జరిగితే ఆమె ఇప్పుడు ఈయన వేధిస్తున్నాను ఎట్లా కేసు పెడుతుంది? ఏం గ్రౌండ్స్ ఉంటాయి? మరి ఇప్పుడు ఆయన 23 అంటుండే, ఇప్పటిదాకా 24 అన్నాడు మీ అన్న. 24 ఆమెను తీసేసింది 2024 అండి. మేము తీసేయలేదు. నవంబర్ లో డ్యూటీ ఆపేస్తే పనిష్మెంట్ కింద ఆఫీస్కి వెళ్ళి అపాలజీ చెప్పుకొని వచ్చి మళ్ళీ జాయిన్ అయింది. నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు. ఇప్పుడు ఆమె టిక్ టాక్ చేసింది ఎప్పుడు? సార్ మీరు లైవ్ లో ఉన్నారు, అంత రికార్డ్ అవుతుంది. నో ఇష్యూ సార్, మేము తప్పు మాట్లాడుతున్నాం కదా. అదే తప్పు మాట్లాడితే కదా. అంటే ఇక్కడ ఏంటంటే ఇంత ముందు ఆల్రెడీ 24 అన్నాడు, అందుకే చెప్తున్నాను నేను. ఓకే, అదే నేను అందుకే కన్ఫ్యూజ్ కాకు చెప్పు అంటున్నా. సార్ మీరు కొంచెం ఆగుతారా? నేను సార్ తో మాట్లాడుతాను. నేను అదే చెప్తున్నాను, తనతోనే మాట్లాడిస్తున్నాను. ఓకే సార్, నేను మీరు కొంచెం రిక్వెస్ట్, మీరు కొంచెం ఆగండి సార్. మీరు ఇంతకు ముందు, దీనికంటే ముందు జాబ్ చేశారు కదా శ్రీశైలంలో? అవును. అక్కడ నుంచి ఎందుకు వచ్చారు సార్ ఇక్కడికి? మా కంపెనీ వాళ్ళు రమ్మంటే వచ్చాను సార్. ఓకే, అక్కడ ఏం ఇష్యూస్ లేవు సార్? మీరు అక్కడ ఏ అమ్మాయిని వేధించలేదు? లేదండి. ఓకే, ఒక్కసారి నోటీస్ ఫార్వర్డ్ చేయండి సార్. ACP నోటీస్ మీకు వాట్సాప్ పెడతాను సార్. ఒక్కసారి ఇదే నంబర్ సార్. మీరు పోలీస్ స్టేషన్ నుంచి తీసుకోండి, మమ్మల్ని వదిలేదు సార్. మాకు ఇట్లా ఇప్పుడు జాబ్ లేదు, మాకేం లేదు, మా వాడికి ఎందుకు మమ్మల్ని ఇబ్బంది చేస్తుండే అంటే లీగల్ కాన్సిక్వెన్సెస్ అంటే ఫేస్ చేస్తాము అంతే కదా. ఆయనకు మాత్రమే ఇబ్బంది, ఆడపిల్ల. ఒక్కసారి మాట్లాడండి సార్ ఆవిడతో.
కాదు సార్, ఆయన పడ్డతేనే ఇబ్బంది, మేము పడ్డ ఇబ్బంది కాదా? మేము ఆడపిల్లలము, మొగైనకే అంత ఇబ్బంది అనిపించినప్పుడు మా కడుపు మీద కొట్టినప్పుడు మాకు ఇబ్బంది కాదా? అమ్మా ఆయన కడుపు మీద కొట్టిండ్రా? నేనెందుకు కొట్టినా సార్ ఆయన కడుపు మీద? నేను వీరభద్రలో జాయిన్ అయినాక కూడా నేను నా డ్యూటీ నేను చేసుకుంటుంటే నాకు పర్మనెంట్ లెటర్ ఈయన హెల్త్ ఇన్స్పెక్టర్ కి ఏ రకంగా, ఆయనకు సంబంధమే లేదు, హెల్త్ ఇన్స్పెక్టర్ కి ఎట్లా పంపించిండు సార్? అయినా సార్ మీకేం తెలుసు సార్? మీరు ఏమైనా హాస్పిటల్లో డ్యూటీ చేసిరా? ఆయన చెప్పిందే మీరు విన్నారు. ఏ రోజైనా నీకేం అన్యాయం జరిగిందమ్మా? నా రోజు ఎందుకు వచ్చి చెప్పలేదు సార్? మరి నువ్వు ఏమన్నా ఉండని అనుకున్నాను, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు సార్? మరి ఇప్పుడు నువ్వెందుకు మాట్లాడుతున్నావు? మరి దాడి జరిగింది అన్నావు కదా, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినావు కదా? ఇచ్చినప్పుడు పిలిచినప్పుడు ఏమన్నాడు? ఆహా కాదు, ఆ రోజు నిజామాబాద్ లో ఉన్నాడా? మరి నీలోఫర్ లో కమిటీ వేసిన రోజు ఆ రోజు సాయంత్రం దాకా ఎవరున్నారు? అది కూడా మీరు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో ఈమె మీద దాడి అయిందని ఒక కేసు పెట్టింది, అది ఫేక్ కేసు, దాని మీద కూడా ఎంక్వైరీ చేయండి. చేస్తారు సార్, ఏది ఎక్కడ చేయాలో అందరు చేస్తారు సార్. ఒకటి హరాస్మెంట్ చేసింది నిజమా ఫేకా? సార్ నన్ను చేసిండు సార్ ఆయన, నేను ఎక్కడైనా చెప్తా. ఇప్పుడు ఆయన తప్పు చేయండి, ఆయన ఎందుకు ఎవరినో ఎందుకు సపోర్ట్ గా మాట్లాడిపిస్తుండు? ఇప్పుడు నాకు జరిగింది, ఎక్కడికి రమ్మన్నాడు? ఏడికి రమ్మన్నాడు? నన్ను గెస్ట్ హౌస్ కాడికి రమ్మన్నాడు. గెస్ట్ హౌస్ శంషాబాద్ లో నా గెస్ట్ హౌస్ ఉంది, నేను చెప్పినట్టు వింటేనే నీకు డ్యూటీ ఉంటది, లేకపోతే లేదని చెప్పిండు సార్. గెస్ట్ హౌస్ ఉన్న విషయం వాస్తవా కాదు సార్ మీకు ఇక్కడ శంషాబాద్ లో? మీరు ఎంక్వైరీ చేసుకోండి సార్. ఓకే, అన్ని ఎంక్వైరీ చేసుకుంటారు నీ ముచ్చుమోకానికి. నాలాంటి బిడ్డలేదారా నీకు? నాశనం అయిపోతావు బోడగుండోడా. ఓకే వద్దమ్మా. ఓకే సార్, ఓకే కొంచెం నాకు అది రిక్వెస్ట్ గా కొంచెం పెడితే. ఓకే సార్, థ్యాంక్ యూ సహకరించినందుకు. వాళ్ళ తమ్ముడికి ఏం సంబంధం సార్? వాళ్ళ తమ్ముడు వచ్చినాడు సార్ అక్కడికి. ఓకే సార్ చెప్పండి సార్. కొంచెం మీరు అది కొంచెం నాకు ఫార్వర్డ్ చేస్తే బాగుంటుంది సార్, కొంచెం రిక్వెస్ట్. వాళ్ళ తమ్ముడు ఐడియా ఉందా నీకు తెలుసా? నాకు వాళ్ళ తమ్ముడు తెలియదు, వాళ్ళ అన్న తెలియదు. వాళ్ళ తమ్మునికి ఏం అవసరం అన్న? కంపెనీకి అవసరం. సరే సార్, ఒకటి నాకు తెలియక అడుగుతున్నా అన్న. ఇప్పుడు మీ ఆఫీస్ లో గొడవ అయితే మీ ఈ నలుగురికో ఈ ఐదుగురికో తెలుస్తుంది, నా చుట్టానికి ఎందుకు తెలుస్తుంది చెప్పు? నా చుట్టానికి ఏం సంబంధం? నువ్వే చెప్పు. ఇప్పుడు నా అన్నకు డ్యూటీ లేదు అన్నాడు, మరి నిజామాబాద్ లో డ్యూటీకి ఎట్లా పోతున్నావు? మరి నేను నిజామాబాద్ పోయిన, నేను అటాక్ చేయలే ఆమె ఇంటి మీదకి. నేను నిజామాబాద్ లో నాకు మినిస్టర్ మీటింగ్ ఉంటే మా కంపెనీ వాళ్ళు పంపించారని ఇప్పుడు చెప్పిండు కదా అన్న నీ ముందట. మరి డ్యూటీ లేదు నిజామాబాద్ ఎందుకు పోయినావు? మరి ఏది నిజం ఏది అబద్ధం అర్థం అయితలేదు అన్న మీకు. ఓకే, దాని తర్వాత కేసు పెట్టినావు. కేసు పెట్టిన తర్వాత ఏమైంది? కేసు రాత్రి 11 గంటలకు తీసుకున్నారన్న. తీసుకున్నారు, నేను ఇంటికి పోయినా. మళ్ళా తెల్లారి అన్న వాళ్ళు పోయిర్రు. మరి ఈ గొడవ ఎందుకు పెద్దగా చేసుకోవాలి, మా పిల్ల కూడా చేసుకుంటే బతికేది అన్నట్టు ఈయన రా సార్ మాట్లాడదాం, నువ్వేమన్నావు ఏం చేసినావు మొక్కబిల్లి మాట్లాడింది, ముందు అదే నాంపల్లి పిఎస్ లకు కూర్చొని మాట్లాడదామని మా అన్న వాళ్ళు అడిగిరట. నా అన్న అంటే నా సొంత అన్న కూడా కాదన్న, ఏదో ఇప్పుడు నేను అనుకున్న వాళ్ళు వచ్చినాక ఏం చేసిర్రు, పోతే ఈయన సెక్రటేరియా కురికిండు. ఎవరు? కామేశ్వర్ సెక్రటేరియా. హనుమంతయ్య నా చుట్టం, నాకు రేవంత్ రెడ్డి నా పాలోడు అని చెప్పుకుంటా ఏడికి సెక్రటేరియాకి పోయాడు. పిలిచినప్పుడు రాలే అన్న వాళ్ళు. పొద్దున్న పొలిటికల్ సపోర్ట్ ఉందో లేదో భగవంతునికి అయితే హనుమంతయ్య పేరు అయితే వాడుకున్నారు. ఎంపీ హనుమంతయ్యనో ఎమ్మెల్యే హనుమంతయ్య ఉంటాడు కదా, ఆయన కాడికి పోయిరు. పోయినరన్నా తెలుసు నాకు. పోయి కేసు ఎఫ్ఐఆర్ బుక్ చేయకండి అని పోలీసు వాళ్ళకి ఆయన చెప్పిండట. మరి ఆయన మాటనో మనకు తెలియదు అన్న. అప్పటి వరకు జస్ట్ కంప్లైంట్ మాత్రమే ఇచ్చినాం, ఎఫ్ఐఆర్ చెప్పలే. అయితే ఈయన వస్తాడు, అగొస్తాడు, కొద్దిసేపు ఆగి వస్తాడు, మాట్లాడదాం, ముఖం అద్దం ఉండి మాట్లాడదాం, ఎందుకు కడుపుల మీద కొట్టుకోవడం అని మా పెద్దోళ్ళు ఆ అన్న వాళ్ళు అనుకున్నారో నాకు తెలియదు. నాకేం జరిగిందో నాకు తెలియదు అన్న. నేను లేని ముచ్చట నేను ఎట్లా మాట్లాడతా? నేను తెలియకపోయేసరికల్లా అసెంబ్లీ కురికిండు, అక్కడ నుంచి సెక్రటేరియట్ పోయిండు, అక్కడ నుంచి హనుమంత్ రెడ్డి కాడికి పోయిండు. ఇవన్నీ నాకు అన్న వాళ్ళు చెప్తూనే ఉన్నారు. రాలే, ఆడికి పోతుండ్రు, ఇల్లికి పోతుండ్రు, పోలీసు వాళ్ళు ఫోన్ చేసినా ఆడికి ఇడికి పోతుండ్రు అని చెప్తురు. చెప్పినాక పోతే పోనీలే అన్న, నువ్వైతే ఎఫ్ఐఆర్ బుక్ చేపించి వచ్చే, ఏది జరిగితే అది జరుగుతుంది. ఇంకా ఆయనకు మాట్లాడడం ఇష్టం, ఆయన తప్పించుకోవాలని చూస్తుండు ఏదో రకంగా. మనం తప్పు చేయనప్పుడు మనం ఎందుకు? నాకు జరిగింది అయితే అన్యాయం అన్న, ఇది ఒక్కటే గుర్తు పెట్టుకో అన్న అని చెప్పినాక ఏం చేసిండు అన్న, ఎఫ్ఐఆర్ బుక్ చేసిండు, తీసుకున్నాడు. ఆ కాపీ కూడా అన్న దగ్గరనే ఉంది. మళ్ళా 4 రోజులు 5 రోజులు అయింది, 6వ రోజు అయింది, ఏ రోజు కూడా నన్ను పోలీసు వాళ్ళు పిలవలేదన్న. ఏ రోజు కూడా రామ్మా నీకు ఏం జరిగింది, కనీసం ఎంక్వైరీ చేద్దాం, ఇట్లే చేద్దాం అట్లే చేద్దాం అని కూడా పిలవలేదు. గొడవ ఎప్పుడైంది నీ ఇంటి మీద దాడి? చెప్తా అన్న, 21వ తారీఖు
నేను నీలోఫర్ల కమిటీ ఉందని పిలిచిరు. ఏం కమిటీ? ఇట్లా మీ గొడవ మీద కమిటీ వేసినామమ్మా, ఆ కమిటీ కడికి రా, నిన్ను అదే నీకు న్యాయం చేస్తామన్నారు. న్యాయం చేస్తా అన్నాక ఎవరమైనా పోతామన్నా, నువ్వైనా పోతావు, నేనైనా పోతాం అనేసి నేనేం చేసిన, పోయినా కమిటీ కాడికి పోయినా సాయంత్రం 5:30, 6 అవుతుందన్న. ఆ టైం దాకా ఉన్నాం. ఆయనని పిలిచిరు, ఆయనని అడిగిరు, నన్ను అడిగిరు, మాట్లాడిరు. సూపరింటెండెంట్ సరే అమ్మని కమిటీ వేసినాం కదా అన్నారు, పొమ్మన్నారు. పోయినా ఇంటికి పోయినా, అన్నం వండుకున్నాం, తిన్నాం. 4 రేకుల రూమ్లు అన్న, ఇట్లా లైన్ ఉంటాయి 4 ఫ్యామిలీస్ ఉంటాయి. ఫ్యామిలీ ఎవరిది రేకుల రూమ్ లో ఒకటే ఇల్లు గాని రూమ్స్ 4 ఉంటాయి అన్నట్టు. ముందట ఖాళీ ప్లేస్ ఉంటది, పల్లెటూరు లాగా ఉంటది అన్న. మన పాలోళ్ళు ఇంట్లో ఎట్లుంటాయో అట్లుంటాయి అనుకోరాదు. అయితే పని చేసుకున్నాం. మేము తొందరగా పండుకుంటాం, ఇంకా మాకేం పని ఉంటది అన్న. 9-10 కల్లా పండుకుంటారు. పండుకున్నాం. కరెక్ట్ 12:30కు నేను వాళ్ళ ముఖాలు నేను చూడలేదు, వాళ్ళు ఎట్లుంటారో కూడా చూడలేదు. మా పక్కన ఆమె క్యాన్సర్ పేషెంట్, లాస్ట్ స్టేజ్ క్యాన్సర్. ఆమె మూత్రానికో దేనికో లేచింది, యూరిన్ కి లేచినప్పుడు వాళ్ళు గేట్ తీసుకొని లోపలికి వస్తారు. మా ఎదురుగా ఆఫీస్ లో కూడా 2 మగ పిల్లలు, ఇట్లా ఆఫీస్ ఉంటది. అది ఏం ఆఫీస్ అంటే ట్రావెల్ ఆఫీస్. అది 24 గంటలు నడుస్తుంది అన్న, షిఫ్ట్ బై షిఫ్ట్ చేస్తా ఉంటారు. అయితే వాళ్ళు ఇంటి ముందు వాళ్ళు చూసి అసలు ఏంది ముసుగులు వేసుకొని వస్తున్నారు అని అనుకున్నారంట. అనుకొని ఇందులో మాస్క్, బండికి మాస్క్, ముఖానికి మాస్క్, అంత మాస్కే, ఇంత కూడా మనిషి ముఖం కనబడకుండా వేసుకున్నారంట. వాళ్ళు వేసుకున్నాక ఏదో ఈడ ఫ్యామిలీ కూడా ఉన్నట్టుంది, మనం ఎందుకు పోవాలి, వాళ్ళు కొత్తగా పెట్టిరని ఎవరు కొత్త పెట్టుకున్నారు వాళ్ళ బిజినెస్. పోతారా, పోరు కదా, ఏదో వీళ్ళ ఫ్యామిలీ గొడవలు కావచ్చు, వీళ్ళు ఇట్లనే వస్తారు, ఇట్లనే పోతారేమో, 4 ఫ్యామిలీలు ఉన్నాయి కదా అని వాళ్ళు అనుకున్నారంట. అనుకున్నాను. నేను 2 పిల్లల్ని వేసుకొని కింద వండుకుంటే ఆయన మంచం మీద వేసిన. ఇక అన్న మాది డోర్లు ఇనుప డోర్లు అయితే బీర్ సీసాలతోటి కొడితే సీసా ముక్కలు లోపలికి వచ్చినాయి. లోపలికి వచ్చినప్పుడు ఏం చేసిన, నేను నాది వాయిస్ రికార్డు కాలే గాని కెమెరా రికార్డ్ అయింది. అయితే నువ్వు కేసు రిటర్న్ తీసుకుంటావా, తీసుకోవా? నువ్వు కేసు రిటర్న్ తీసుకోకపోతే నిన్ను నీ పిల్లల్ని చంపేస్తాం. కేసు కూడా మళ్ళీ ఆయన పేరు చెప్పలే, సూపరింటెండెంట్ పేరు చెప్పిండు. కేసు సూపరింటెండెంట్ రిటర్న్ తీసుకోమంటుండు, నువ్వు తీసుకుంటావా, తీసుకోవా? అట్లా నేను వినిపిస్తాను వాయిస్ రికార్డ్, ఒక్క నిమిషం. అయింది, ఓకే అనేసి కేసు రిటర్న్ తీసుకుంటావా, తీసుకోవా అని అన్నాక నేనేం చేసిన, అవన్నీ సూపరింటెండెంట్ కు పెట్టినా. సూపరింటెండెంట్ కు ఏం కేసు? సూపరింటెండెంట్ గారు మీ దగ్గర కేసు వాపస్ తీసుకోండి. నేను సూపరింటెండెంట్ మీద కాదు పెట్టింది. సూపరింటెండెంట్ గారు కేసు వాపస్ తీసుకోకపోతే పొద్దున క్షమాపణ ఇచ్చారా? ఓకే, ఫోటోస్ పంపించినట్టున్నా, నేను చూపిస్తాను. ఓకే ఓకే. అయితే అన్న అది రికార్డ్ అయింది. రికార్డ్ అయ్యి నేనేం చేసిన, ఇంట్లోకి వెళ్ళి 100 నెంబర్కి ఫోన్ చేసిన అన్న. 100 ఇంట్లో ఉండే, ఇంకా బయటకు వస్తే ఏం చేస్తారో తెలియదు అనేసి 100 నెంబర్కి ఫోన్ చేసిన. పోలీసు వాళ్ళు వచ్చిర్రు, మొత్తం వీడియో తీసుకున్నారు. అమ్మ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ పెట్టుకో, మరి పిల్లలు ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలి కదా నువ్వైనా అనేసి అన్నాను. అంటే సరే సార్ నేను వస్తా అన్న. తీసుకుపోయారు, కేసు రాపించుకున్నారు. మామూలుగా పో అమ్మ, నీకేమైనా ఉంటే ఈ నెంబర్కి ఫోన్లు చేయి, నువ్వు భయపడకు, పిల్లలు ఉన్నారు కదా అంటే. మా పక్కన వాళ్ళు అందరం ఇక పండుకోలేదు అన్న, నైట్ అంతా పండుకోలేదు. నేను తెల్లారి సూపరింటెండెంట్ మళ్ళా కమిటీ వేసారు. కమిటీ వేసి వీడియో ప్రూఫ్, ఈ గొడవ అయినాక మళ్ళీ తెల్లారి కమిటీ వేసారు. అప్పుడే మానేసిన. ఈయన టర్మినేట్ లెటర్ ఎప్పుడు ఇచ్చిన, కమిటీ చేస్తే ఎందుకు వెళ్తున్నావు? కమిటీకి వీళ్ళు రమ్మంటారు కాబట్టి కమిటీ ఇప్పుడు న్యాయం చేస్తా అన్నారు. సరే న్యాయం ఏముంది, నాకు జరిగింది అన్యాయం కాబట్టి చేస్తారేమో ఆశ. ఇంకొకటి, నా కష్టం, నా డ్యూటీ నాకు కావాలి, నా పిల్లల్ని సాదుకోనికి. నేను వేరే విషయాలలో నేను ఎవరిని అడగడానికి ఏం చేస్తలేను అన్నట్టు. నాకు న్యాయం చేస్తా అన్నారు కాబట్టి, రమ్మన్నారు కాబట్టి పోయినా. పోయినాక అక్కడ 3 ఆర్ఎంలు, 3 జెంట్స్ అందరు ఉన్నారు. వీడియో రికార్డ్ చేసుకుంటా ఇచ్చేసారు. చేస్తే నేను జరిగిన ఇప్పుడు నీకు ఎట్లా చెప్పినా వాళ్ళకు కూడా అట్లనే చెప్పినాను. చెప్పినాక అంతులేని పొందుతానన్న. రీల్స్ చేసింది, మరి రీల్స్ ఉంటే మరి రీల్స్ చూపెట్టాలి కదా, ఆర్ఎంఓలకు అక్కడైనా మరి రీల్స్ చూపెట్టాలి కదా. నువ్వు ఇన్స్టా చేస్తావా? నేను ఇన్స్టా చేయను అన్న, నా ఇన్స్టా ఐడి ఉంటది కానీ నేను రీల్స్ ఇట్లా చేయను.
నేను ఇన్స్టా ఐడి ఉంటది కానీ నేను రీల్స్ ఇట్లా పెద్దగా ఏం చెయ్యను. మేము పబ్లిక్ లో అంటే ఎంతో కొంత చేస్తావా? అస్సలే చేయను అన్న. ఇగో నా ఇన్స్టా ఐడి ఇది. రీల్స్ తీసేసినామని అంటారు. అసలు నేను రీల్సే చేయను అన్న. దీంట్లో అయితే అన్ని వస్తాయి కదా, ఇంకో నా పిల్లల ఫోటోలు నా ఫోటోలు తప్ప దీంట్లో ఇంకా అంతకు మించి ఏముండవు. ఎప్పుడు చూడు నువ్వు ఒక 2 సంవత్సరాల నుంచి చూడు అంతే ఉంటది. డిలీట్ చేసే ఆప్షన్ ఉంటది కదా. వేరే టోళ్ళ కాడనైనా సేవ్ చేసుకునేది అయితే ఉంటది కదా. ఈయన ఎవరు? మీ ఆయన? మా అన్న. మీ అన్న? మా అక్క మా వదిన. మీ అక్క మీ వదిన. నా పిల్లలు తప్ప మా ఉండనే ఉండవు అన్న ఫొటోస్ దాంట్లో. ఓకే. మరి రీల్స్ చూపించినప్పుడు అక్కడ ఎవిడెన్స్ అయితే రీల్ పెట్టాలి కదా అన్న నువ్వు తీసేసినప్పుడు. అవునా కదా? ఏది లేదు, రీల్ చేసింది అనగానే మరి రీల్ ఎక్కడ చేసిన మరి ఏ ఒక్కరైనా వచ్చి చెప్పాలి కదా. మరి సిస్టర్ కంప్లైంట్ ఇచ్చిన మీ సిస్టర్ వచ్చి అయినా చెప్పాలి కదా, నేనే పెట్టి నా ముందటనే చేసింది మేడం అని. అవునా కదా? ఇయ్యలేదు. ఇయ్యకపోయేసరికల్లా మళ్ళీ ఏం చేసిన, సూపరింటెండెంట్ సార్ కాడికి తీసుకుపోయారు. అమ్మ నీకేమన్నా ఉంటే న్యాయం చేస్తాం అది ఇదని మాట్లాడిండు. సరే సార్ నాకు చేసిన జీతం అని ఇవ్వండి, నాకు న్యాయం అంటే ఆ తర్వాత సంగతి, నాకు చేసిన కష్టం ఇవ్వండి, నాకు వెళ్తలేదు, మరి నా దూటైనా నాకు ఇవ్వండి అని అన్న. అనగానే అన్న దూట ఇయ్యలే, ఏమి ఇయ్యాలి, ఏం మాట్లాడలే. మాట్లాడిపోయేసరికల్లా ఇంకొక సార్ ఉండే అన్నాడు ఏమని, అమ్మ ఈ 11-12 వేల జీతాలకు నీ ప్రాణం బలి చేసుకుంటావా, నువ్వు నీ బతుకు ఆగం చేసుకుంటావా, 2 పిల్లలు ఉన్నారు అంటున్నావు, నీ పిల్లలు బతుకు ఆగం చేసుకుంటావా తల్లి, ఇది కాకపోతే ఇంకో పని చేసుకొని బతుకు గాని వద్దమ్మా. ఈ వీడియో చూపించినాక అన్నారన్న, ఎవరైనా అంటారు కదా అవసరం అనేసి. అనుకున్నాక నా మనసు కూడా నేను అనుకున్నాను, సరే లేకపోయింది, దూటైతే లేకపోయింది, నా జీతం నాకు ఇచ్చిన సార్లే అనుకొని నేను ఇక ఇంటికి వచ్చినాక మళ్ళా ఒక 15-20 రోజుల తర్వాత మళ్ళీ అక్కడ ఎల్బీ నగర్ పిఎస్ కి ఆయన నన్ను పిలిస్తే నేను చెప్పిన, అన్న సార్ ఇట్లా నాకు ఏం తెలియదు అన్నప్పుడు మరి ఎవరు వచ్చిర్రు అంటే, ఆయన పోలీస్ అయిన ప్రసాద్ సార్ నెంబర్ ఇస్తా నీకు, నువ్వు ఫోన్ చేయన్న. కాకపోతే ఆయన వచ్చిండు, మా ఇంటి పక్కన వాళ్ళని ఇంటి ఎదురు వాళ్ళని అందరిని ఎంక్వైరీ చేసిరు. అమ్మాయి ఒకే రూమ్ లో నుంచి 4 ఏళ్ళ కరోనా అప్పటి నుంచి అదే రూమ్ లో ఉంటున్నాం అన్న మేము. ఆ అమ్మాయి కరోనా అప్పటి నుంచి కూడా అదే రూమ్ లో ఉంటుంది. మేము ఇంటి పక్కన చుట్టుపక్కల అడిగినా ఆమెకు ఎవరితోటి గొడవలు లేవు, ఎవరితోటి పగలు లేవు. ఈ సీసాలు సీసాలు పలగొట్టిన తర్వాత ఎల్బీ నగర్ పిఎస్ వాళ్ళు అయితే ఎంక్వైరీ చేయాలి కదన్న, చేసినాక ఆ ప్రసాద్ సార్ కు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిర్రు అన్నట్టు, ఈ అమ్మాయి ఒకతే చేస్తుంది, 4 ఏళ్ల నుంచి ఒకే రూమ్ లో బాలేడు, ఇంకొకటి ఆమె ఎవరు జోలికి పోతే ఎవరు గొడవకి పోతే డ్యూటీ చేసుకుంటుంది, వస్తే ఇంట్లో ఉంటారు కానీ వాళ్ళు ఎవరు జోలికి పోరు అని చెప్పారు. చెప్పినాక ఆయన వచ్చి కూడా అమ్మాయికి అయితే ఎలాంటి గొడవలు లేవు సార్, మేము ఎంక్వైరీ చేసినాం, ఈ చిన్న గొడవని పెద్దగా ఎందుకు చేసుకుంటారు, ఆమెకు మీరు తప్ప శత్రువులు ఇక్కడ ఎవరు లేరు, ప్లస్ మీరు ఉండేది వనస్థలిపురంలో, ఆమె ఉండేది సహారాలా, రేపు ఏం జరిగినా కూడా ఈ చనువుతోటి ఇంకో ఆమెను ఎవరు ఏం చేసినా కూడా మీ మీదికే వస్తుంది, మీరు ఏదున్నా కూర్చొని మాట్లాడుకోండి సార్ అని అన్నాడు ఆయన. అన్నాక నేను పండుగ తెల్లారు వచ్చి మాట్లాడతా అని అన్నాడు. పండుగ తెల్లారు వచ్చి మాట్లాడతా అన్నాడు. పండుగ తెల్లారు వచ్చి మాట్లాడతా అన్నప్పుడు సంక్రాంతి న్యూ ఇయర్ సంక్రాంతి అయిపోయినాక నేను పండుగ తెల్లారు వచ్చి మాట్లాడతా అంటే, ఇక నువ్వు మాట్లాడతాన్నాక మనం ఏమంటాం, ఎవరమేమనం. నేను వచ్చినాక మళ్ళీ ఆర్ఎంఓ ఫోన్ చేసి సూపరింటెండెంట్ సార్ నేను ఒకసారి రమ్మంటుండమ్మా అని అన్నది. అన్నాక నాకు మళ్ళా అసిస్టెంట్ కమిషనర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది అన్న, పోలీస్ అయినా ఫోన్ చేసిండు, అమ్మ నీది కేసు మేము టేక్ ఓవర్ చేసినాం, నాంపల్లి పిఎస్ నుంచి మా దగ్గరకు వచ్చింది, నువ్వు మా దగ్గరికి రావాలి, నువ్వు వస్తే నీకు న్యాయం చేస్తాము అని అన్నారు. ఈ న్యాయం అన్యాయాల గురించి నాకు తెలియదు అన్న, మేము ఏ రోజు పోలీస్ స్టేషన్ అంటే మాకు తెలియదు, మేము ఎన్నడెక్కాలి, ఏదైనా గొడవ పెట్టి ఎవరైనా మర్డర్ చేసి ఉంటేనో లేకపోతే ఏ పనికి మళ్ళీ గొడవలో పోతే మాకు అసలు మాకేం అవసరం అన్న, మేము పొద్దున లేచిన మా కష్టం చేసుకున్నాం, మా పిల్లలకు పెట్టుకున్నాం అన్నదే ఉంటది. అయితే సార్ నేను వస్తా సార్ అని అన్న. అన్నాక సార్ నా మీద ఇట్లా అటాక్ జరిగింది, మరి నేను ఒక్కదాన్ని రావాలంటే నాకు భయం అవుతుంది సార్ అని అన్న. అనగానే నీవు ఎవరినన్నా తెచ్చుకో అమ్మా అన్నాడు. ఎవరినన్నా తెచ్చుకోమ్మా అంటే, నేను మా ఇంటి పక్కన అన్నం తీసుకొని పోయినా, ముఖేష్ అన్న అని, అన్న జర రావా అన్న ఇట్లా అంటే, సరే అమ్మ నేను వస్తలే అన్నాడు. వచ్చినాక సూపరింటెండెంట్ కాడికి ఫస్ట్ పోయింది అన్న, ఫస్ట్ హాస్పిటల్ కాడికి పోలే, కమిషనర్ ఆఫీస్కి పోలే, సూపరింటెండెంట్ కాడికి పోయినా. సూపరింటెండెంట్ కాడికి పోతే, నువ్వు కేసు నాకు చెప్పి పెట్టినవా? ఎవరు? పోలీస్ వాళ్ళు? సూపరింటెండెంట్ నువ్వు నాకు చెప్పి పెట్టినావా కేసు? నువ్వు నాకు చెప్పి పెట్టినావా? నేనెందుకు చెప్పాలి అని అన్నాడు. ఎవరికి? పోలీసు వాళ్ళకి? నేనెందుకు పెట్టుకోవాలి నిన్ను డ్యూటీలకు, నువ్వు నాకు చెప్పి కేసు వేసినవా అన్నాడు. ఇప్పుడు నా డ్యూటీ ఆయన తీసేసినప్పుడు నా డ్యూటీలో అయితే ఎవరు ఎక్కరు కదా అన్న, ఇప్పుడు మన డ్యూటీ అయితే మనకే ఉంటది కదా. 10 సంవత్సరం అయింది వేరే వాళ్ళని పెట్టుకున్నామంటే ఎవరైనా నమ్ముతారు, గొడవలలో ఉన్న డ్యూటీ అయితే ఏడికైతే పోదు కదా, కాలేదు కదా.
మరి మీరు గంత చదువులు చదువుకున్నారన్న, అంత పోస్ట్ ఉట్టిగా అయితే రాదు ఎవ్వరికి. పోయినాక నీకు డ్యూటీ నాకు చెప్పి పెట్టినవా అని అన్నాడు. అన్నాక మరి సార్ నా జీతం అని ఈసారి అన్నాను. అంటే జీతము 2 రోజులు అయినాక చూస్తే నాకు 48 గంటలు టైం ఇవ్వు, 48 గంటలలో నీకు వేస్తా అన్నాడు. 48 గంటలలో వేస్తా అన్నాక ఇక ఏం చేస్తాం, వేస్తాడేమో ఆశతోటి నేను వచ్చేసిన. ఏడికి పోయినా కమిషనర్ ఆఫీస్కి పోయినా. పోగానే కమిషనర్ సార్ ఉన్నాడు. ఏం జరిగిందమ్మా అన్నాడు. ఆయన కళ్ళు మూసుకొని నేను చెప్తుంటే వింటుండే, కళ్ళు తెరిచి వింటలేడు, కళ్ళు మూసుకొని వింటుండు. థింక్ చేస్తున్నాడు. అమ్మ ఇట్లా సార్ ఇట్లా జరిగిందంటే కళ్ళు మూసుకొని విన్నాడు. వేరే సారు కానిస్టేబుల్ సార్ ఉండి వీడియో రికార్డ్ చేసుకున్నాడు. చేసుకున్నాక నీ విట్నెస్ అందరినీ తీసుకొస్తావా అమ్మ అంటే, సార్ నేను అందరినీ తీసుకొస్తా సార్, నాకు జరిగిన అన్యాయానికి నేను వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడు, నాకు జరిగింది మాత్రమే నేను మాట్లాడతా, నాకు జరిగిన విషయంలో నాకేం అన్యాయం జరిగిందో అది మాత్రమే మాట్లాడతా అని చెప్పినాక సరే అమ్మ వీళ్ళందరి నెంబర్లు ఇచ్చిపో అన్నాను. అందరు నెంబర్లు ఇచ్చిందన్న. ఆ రోజు నా కేసులు ఎవరెవరు ఉన్నారు, ఏమేం చేసిరు, ఎట్లెట్లా చేసిరు అనేది మొత్తం ఇచ్చినాక ఇంకా తెల్లారి 2 రోజులు అక్కడ నుంచి మళ్ళీ సార్ నువ్వు నీ బతుకు తెరువు ఎట్లా వెళ్తుందమ్మా అని అన్నాడు. ఎవరు ఆయన కమిషనర్ సార్. ఎట్లా నడుస్తుంది అంటే, సార్ నాకు ఇల్లు గడుస్తలేదు. ఎందుకు గడుస్తలేదంటే మేము రేషన్ బియ్యమే తింటున్నాం, రేషన్ బియ్యం పాలు లేక గంజి వంపి నా పిల్లలకు దాంట్లో ఉప్పేసి ఇస్తుంది. నా పొజిషన్ అట్లుందన్న, మరి లేక ఏం చేస్తాం చెప్పు, పిల్లలతోనే వేసి తినిపిస్తున్నా సార్, నాకు ఎట్లా నన్ను డ్యూటీ కావాలి సార్, డ్యూటీ ఉంటే నా బతుకు నేను బతుకుతా అని చెప్పినాక సరే అమ్మ నేను సార్కి ఫోన్ చేస్తే అప్పలనాయుడు దగ్గరకు పో అని అన్నాడు. అప్పలనాయుడు అంటే నాంపల్లి PS లో ఉంటాడు, ఎస్ఐ ఉంటే ఆయన దగ్గరికి పోయేలోపే సూపరింటెండెంట్ ఛాంబర్లకు వెళ్ళిపోయాడు. అప్పలనాయుడు వెళ్ళిపోయి ఏమేం మాట్లాడుకున్నారో 15-20 నిమిషాలు నన్ను బయటనే కూర్చోబెట్టారు, ఛాంబర్ బయట కూర్చోబెట్టినాక మళ్ళీ లోపలికి పిలిచినాక నువ్వు ఎవరిని సూపరింటెండెంట్ అంటాడన్నా, నువ్వు రవికుమార్ ఆయన పేరు, నీలోఫర్ సూపరింటెండెంట్, నువ్వు ఎవరిని తీసుకొచ్చినా పైసలు డ్యూటీ లేదమ్మా, డ్యూటీ లేదు, ఒక 2-3 నెలలు పడుతుంది నీకు డ్యూటీ ఇవ్వాలంటే. సార్ నా పిల్లల్ని ఎట్లా సాదుకోవాలి సార్, లేకపోతే ఇంత మందు పోషణ చంపుతా, మరి ఏం చేయాలి, బతుకుతామంటే మమ్మల్ని బతకనిస్తలేరు, మేము కష్టం చేసుకుంటాం సార్, నాకు డ్యూటీ అని అంటున్నా కానీ నేను దొంగతనం చేస్తా సార్, లేకపోతే నీ ఇంట్లోకి 10,000 ఇస్తారని అయితే నేను అడుగుతలేను కదన్నా, నేను కష్టం చేసుకుంటా సార్, నా పిల్లల్ని సాదుకుంటా, నాకు డ్యూటీ ఇవ్వండి అని అడుగుతున్నా. అప్పలనాయుడు అంటాడు, సార్ నువ్వు కేసు పెట్టేటప్పుడు తెలివి ఉండొద్దా నీకు, పెద్దోళ్ళతో పెట్టుకునేటప్పుడు తెలివి ఉండొద్దు, నువ్వు పోలీస్ అయినా నువ్వు ఉన్నది గింత తెల్లగా ముద్దుగున్నావు. ఎవరు పోలీస్ అయినా చూడ్డానికి అప్పలనాయుడు తెల్లగా ముద్దుగున్నావు, అవతల ఉన్న వాళ్ళు పెద్దోళ్ళని తెలియదా నీకు, నువ్వు కేసు పెడితే ఏమైతుందో తెలియదా అని అన్నాడు. ఈ తెల్లదనం పాడగాను తల్లి కడుపుల నుంచి వచ్చిన కలర్ ఉంటది కానీ మధ్యలో వచ్చిన కలర్ అయితే ఉండదు గాను అనేసి, ఈ అందం చేయబట్టేనా నేను ఇంత పేరు బదనం అవుతున్నా, ఎందుకు నాకు ఈ అందం ఇచ్చి ఎందుకని నా మనసులో నేను కొట్టుకుంటా, నేను ఏడ్చుకుంటా సూపరింటెండెంట్ ఛాంబర్ బయట కూర్చుంటే మళ్ళా లాలు ప్రసాద్ పిలిచిండు. ఆడ అమ్మాయి ఎవరో ఏడుస్తారు ఇక్కడికి పిలువు అని ఏదో ఉద్ధరించేటట్టు పిలిచినాక ఎవరితోటో ఫోటో దింపమంటే నేనే దింపిన ఆయన ఫోన్ తీసుకొని దింపినాక ఏం జరిగిందమ్మా అంటే, సార్ ఇట్లా కామేశ్వర్ సార్ మీద కేసు వేసింది నేనే కదా సార్, ఇట్లా లంబడదానా గిబ్బడదానా అని మాట్లాడి నన్ను ఇట్లా డ్యూటీలోకి వెళ్ళి తీసేసిరంటే, చూడ్డానికి తెల్లగున్నావు, ముద్దుగున్నావు, ఎందుకు వాళ్ళతో పెట్టుకున్నావు, నీకు ఎన్ని పైసలు కావాలంటే అన్ని పైసలు వస్తాయి, అసలు ఎందుకు నువ్వు ఆయన అన్నాడా, నిజమేనా, నమ్మమంటావా నన్ను అంటే, నేను నమ్మమని నేను చెప్పినా, నమ్మకని చెప్పినా, అంతేనా కాదన్నా, ఇప్పుడు నేను నమ్మమని నేను చెప్పినా, నమ్మకని చెప్పినా, తెల్లగుండు నా తప్ప అన్నా, దేవుడు ఇచ్చినట్టుంటారు, ముద్దుగున్నావు అంటే ఇంకా ఎట్లుండాలన్నా, ఇంకా ఇంతకంటే ఇంకే ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాం. మరి మాకు ఎవరు పోలీసు వాళ్ళకి ఏం పుట్టింది, ఎట్లా అంటే మళ్ళా నేను పోయి అడగకుంటా నా మనసు మీద కొట్టే మాటలన్నా, ఇక పోవద్దు, నేను సిగ్గుకు చచ్చిపోవాలి అట్లాంటి మాటలు. ఇప్పుడు నేను ఆ మాటలు అన్ని పోయి మళ్ళా సార్ అనగానే నువ్వు మళ్ళీ వచ్చినవా అని ఏదో ఒక రకంగా అంటారు కదా, ఇంకా మనసు చచ్చిపోయే మాటలు అంటుర్రు అన్న వీళ్ళు. అప్పటి నుంచి నువ్వు మళ్ళీ పోలేదా పిఎస్కి?
ఏడ నా పెళ్లికి అయితే పోలే, నేను సూపరింటెండెంట్ ఆఫీస్ కూడా నీ పోలే. కేసు ఎవరు టేకప్ చేశారు ఇప్పుడు మరి? ఎవరు చేసిర్రు అంటే ఏమో ఎవరు చేసిర్రు అన్న నాకైతే ఆయన పేరు జయపాల్ రెడ్డో భూపాల్ రెడ్డో ఉంటాడు అసిస్టెంట్ కమిషనర్ ఆఫీస్ లో. అయితే ఇక నేను వీళ్ళతోటి ఇక పోలే అన్నా. నువ్వేమన్నాను కానీ ఇప్పుడు నువ్వు కేసు పెట్టిన తర్వాత నీకు ఇప్పుడు ఎవరైతే కేసు పెడతారో వాళ్ళ గవర్నమెంట్ తరఫు నుంచి ఒక లాయర్ ఉంటాడు. నాకు ఏ లాయర్ లేడు. నేను కేసు పెట్టి ఈ ఆటికి 2 నెలలు కానికి వస్తుంది. ఓకే ఓకే. అయితే అన్న నా కేసు ఎవరు టేకప్ చేస్తారో నాకు తెలియదు. మళ్ళా ఆయన సైదాబాద్ పిఎస్ నుంచి నాకు మళ్ళా ఫోన్ వచ్చింది, విట్నెస్ ని తీసుకొని రమ్మ అన్నారు. విట్నెస్ ని తీసుకొని రమ్మంటే విట్నెస్ లని తీసుకొని పోయినా, ప్రూఫ్స్ తీసుకొని పోయినా, అన్ని తీసుకొని పోయినా ఆయన కొట్టుకున్నాడు, ఆయన ఎవిడెన్స్ ప్రూవ్ చేసుకున్నాడు. ఈ రోజు వరకు ఆయనను అరెస్ట్ చేయలేదన్న, ఆయనను అరెస్ట్ చేయలేదు. ఇది కేసు పెట్టింది అది నాంపల్లి పిఎస్ లో. దేని మీద పెట్టినావు? ఎస్సీ ఎస్టీ సెక్సువల్ హరాస్మెంట్ ఒకటి, ఇంకొకటి 3 కేసులు అయినాయి అన్న. మొత్తం 3 కేసులు అయినా ఆయన అసలు పట్టించుకోలేరు. అసలు ఈ రోజు వరకు కూడా రిమాండ్ కూడా తోలలేదన్న. 3 సెక్షన్ల కింద ఒక కేసు పెట్టినావు. 3 సెక్షన్ల కిందనో నాకు సెక్షన్లు తెలియదు అన్న. నాకు జరిగింది అన్యాయం ఇదే, నన్ను ఈ కులం పేరుతో దూషించిందని నేను కేసు పెట్టినా. వాళ్ళు దేని మీద కాదు కదా, కనీసం ఆయనను పిలవలేదు, నన్ను పిలవలేదు. నేనే ఇంకా 10 సార్లు తిరుగుతున్నా. నేను ఎవిడెన్స్ తీసుకోపోతున్నా, నేను ప్రూఫ్స్ తీసుకోపోతున్నా, నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా, కానీ నన్ను అయితే పిలవలేదన్న. నాకు ఈ రోజు వరకు లాయర్ లేడు, నాకు ఈ రోజు హైకోర్టు వరకు లేదు, నాకు నా జీతము లేదు, నాకు దుడ్డు చేసుకొని పని లేదు. ఓకే. ఇప్పుడు నీ జాయినింగ్ లెటర్ లా ఎందుకు మరి ఏ రోజు జాయిన్ చేసుకున్నారో ఆ రోజు ఎందుకు తీసేసినట్టుంది అది? నేను నవంబర్ 1వ తారీఖు నాకు జాయినింగ్ లెటర్ ఇచ్చిరన్న. మళ్ళీ టర్మనెంట్ లెటర్ కూడా నవంబర్ 1వ తారీఖే ఇచ్చిరు. ఏ రోజు పంపించారు నీకు అది? అది నాకు 17వ తారీఖు హెల్త్ ఇన్స్పెక్టర్ పంపించిండన్న. నేను అది కూడా చూపిస్తా. లేదు మీరు వాట్సాప్ లో నేను జాయిన్ అయింది, నన్ను తీసేసింది ఒకటే డేట్ మీద తీసేసిరు. తీసేసినప్పుడు అదే రోజు జాయిన్ చేసుకుని అదే రోజు తీసేసిరు. అదే రోజు తీసుకున్నారు, అదే రోజు ఇచ్చిరు. మరి నెల 15 రోజులు నాతో డ్యూటీ ఎట్లా చేపించుకున్నారు? డబ్బులు ఇచ్చినట్టుగా ప్రూఫ్ ఉందా? నాకు అసలు జీతమే లేదు కదా అన్న. నేను ఎవరికి డబ్బులు పని చేసినట్టు ప్రూఫ్ ఉంది. ఓకే. నేను పని చేసినప్పుడు ప్రూఫ్ లేకపోతే సూపరింటెండెంట్ లెటర్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తాడన్న? నేను సూపరింటెండెంట్ బర్త్డేకి ఎట్లా పోతా? లేకపోతే నేను డ్యూటీ ఎట్లా చేస్తా? ఒకసారి ఏం ప్రూఫ్ ఉందమ్మా నీ దగ్గర? నా దగ్గర నేను చూపిస్తాను. ఏ డేట్ లా పోయిరు? అది అంతకన్నా ముందు అనుకోవచ్చు కదా. ఏంటిదన్న ఆ ఫొటోస్? లేదు, నేను డ్యూటీయా, నేను యూనిఫామ్ లో ఉన్నది ఏమో సెక్యూరిటీకి ఏమో బ్లూ డ్రెస్ ఉంటదన్న. ఈ హౌస్ సోర్సింగ్ ది వైట్ డ్రెస్ ఉంటది. నేను చూపిస్తా, ఒక్క నిమిషం అన్న. ఇదేమో టర్మనెంట్ లెటర్ అన్న. అదే డేట్ జాయిన్ అయిన డేట్ కే టర్మనెంట్ లెటర్. ఇదేమో జాయిన్ అయిన లెటర్, అది టర్మనెంట్ లెటర్. ఓకే. డేట్ ఎట్లా ఇస్తారు? ఇది విచిత్రం. రీజన్ చూడండి, టెక్నికల్ ఇష్యూస్ వల్ల తీసేస్తున్నామని. అదే రోజు అప్పుడే జాయిన్ చేసుకుని అప్పుడే తీసేసారు. అప్పుడు నెల 15 రోజుల తర్వాత అదే డేట్ మీద నన్ను డ్యూటీలోకి వెళ్ళి తీసేసిరన్న. నెల 15 రోజుల తర్వాత అదే డేట్ మీద నన్ను డ్యూటీలోకి వెళ్ళి తీసేసి. ఓకే ఓకే. ఇక్కడ ఇది జాయినింగ్ ది, అది టర్మనెంట్ లెటర్. ఇది చూసినాం ఇప్పటిదాకా. అంటే ఇది 1వ తారీఖు 11వ నెల 2024 లో జాయినింగ్ డే. తీసేసిన డేట్ కు మంత్ చేంజ్ ఉందా? మంత్ కూడా సేమ్? మంత్ సేమే, డే అన్ని సేమే. మరి నువ్వు అడగలేదా సేమ్ ఉన్నాయని సార్? నేను అడిగితే ఎవ్వరు దానికి సమాధానం చెప్తలేరు. అడిగినట్టుగా ప్రూఫ్ ఉన్నాయా నీ దగ్గర? సూపరింటెండెంట్ కానీ అడిగినా కదా, అదే టైం కు జాయిన్ చేసుకున్నారు, అదే టైం కు తీసేసిరు మేడం. మరి ఏం అవసరం లేదు, కామేశ్వర్ సార్ నుంచి నాకు ఈ టర్మినెంట్ లెటర్ హెల్త్ ఇన్స్పెక్టర్ కి ఎట్లా పోతుంది అని కూడా అడిగిన. అడిగితే ఎవరు దానికి సమాధానమే చెప్తలేరు అన్న. మళ్ళీ జాయిన్ అయిందని ఇట్లా మళ్ళీ మన స్కెచ్ చేయగలడానికి ఇట్లా ప్లాన్ తో చేసిరా మరి? అట్లా కూడా అనుకోవచ్చు. మీరు బర్త్డే ఎప్పుడు ఏ డేట్ లో దిగిరు? సూపరింటెండెంట్ బర్త్డేనా డిసెంబర్ లోనే అయిందన్న. నేను చూపిస్తా అది కూడా. ఇదేమో నేను డ్యూటీ చేసింది, ఈమె డాక్టర్, ఏఆర్టీ డిపార్ట్మెంట్ లో డాక్టర్ తోటి డ్యూటీ చేసింది. ఓకే. నవంబర్ 30 తారీఖు 11:30కి. ఓకే. ఓకే. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా నువ్వు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకు న్యాయం కావాలన్నా. వాళ్ళు ఫోన్లు చేపిచ్చిరు ఎవరితోటి కంపెనీ నుంచి, ఏమైనా కూర్చొని మాట్లాడు అది ఇది అనేసి. నేను ఎవరితోటి మాట్లాడదలుచుకోలేదన్న. నాకు ఎవరిని నమ్మాలని లేదు, ఏ పోలీసు వాళ్ళని నమ్మాలని లేదు, ఏ మనిషిని నమ్మాలని లేదు.
నేను ఈడు దాకా వచ్చిన అంటే నాలాగా మస్తు మంది ఆడపిల్లలు ఉన్నారన్న బయట, మస్తు మంది ఆయన చేత బాధపడ్డోళ్ళు కానీ ఇంకా వేరే వాళ్ళ చేతిలో కానీ. నేను ఒక్కదాన్ని బయటకు వచ్చి ఫైట్ చేస్తున్నా అంటే రేపటి నాడు వాళ్ళు కూడా బాగుంటారని ఫైట్ చేస్తున్నా. ఓకే ఓకే, నాకు అదొక్కటే కావాలి, నాకు న్యాయం కావాలంతే. ఓకే చూసారు కదా, ఎందుకంటే ఈ ఇంటర్వ్యూలో ఒక టిస్టింగ్ లాగా ఉంటుంది. ఇది చూద్దాం ఎంతవరకు వెళ్తుందో, ఎందుకంటే ఈ విషయంలో మరి ఏం జరుగుతుంది ఏంది మరి కొన్ని డీటెయిల్స్ అయితే ఆమె ఇచ్చింది, కొన్ని కాదు చాలా డీటెయిల్స్. చూద్దాం ఎక్కడ దాకా వెళ్తుందో. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. చూడు, ఏదున్నా బీ కేర్ఫుల్, ఏదున్నా చూసుకొని వెళ్ళు. ఓకేనా, అర్థమైంది తల్లి, ఏది వెళ్ళినా.